సహోదరులు ఆనంద్ విజయ్ కుమార్ గారు తన కన్సర్న్, తన బర్డెన్ మరి ఫోన్లో పంచుకున్న కారణం చేత తనకున్నటువంటి ఒక కమిట్మెంట్, దేవుని వాక్యపు సత్యాల నుంచి దూరంగా పరిగెత్తి వెళ్ళిపోతున్న నేటి సంఘాలకు, పరిచర్య చేసే సేవకులకు కొంతైనా పరిచర్య చేద్దామని భారంతో వారు తలపెట్టిన ఈ పని, అది నాకు అర్థమైనప్పుడు తప్పక ఈ పనిలో పాల్గొనడం అవసరము అని అనిపించింది ఒక మాట. తర్వాత ఉత్తర భారతదేశంలో ఒరిస్సా, మధ్యప్రదేశ్, మరి జార్ఖండ్ ఆ ప్రాంతాల్లో వారు పరిచర్య చేస్తూ ఉన్న కొన్ని సంగతులు నాతో పంచుకున్న కారణం చేత నేను కూడా కొంత ఉత్తర భారతదేశం కొరకు కొంత పట్టింపు కలిగి పనిచేస్తూ ఉన్నాము. కనుక వారు ఈ పట్టింపుతో పనిచేస్తున్నారు కాబట్టి వారితో కలిసి సావాసం చేయటం అది అవసరమనించి ఈ కాన్ఫరెన్స్కి రావడానికి ఇది రెండో కారణం. ఒకటి, ఇక్కడ జరిగే కాన్ఫరెన్స్లో డెలిగేట్స్, దేవుని సేవకులు, వారితో మాట్లాడే ఒక తరుణం వచ్చింది అనేది ఒక కారణమైతే, వారు నార్త్ ఇండియా పట్ల కన్సర్న్ కలిగి ఉండి పరిచర్య చేస్తున్న తీరును బట్టి మరి ఈ పరిచర్యకు నేను కూడా ఏమైనా సహాయపడగలిగితే అది సంతోషమే కదా, ప్రభువుకి మహిమని వారు పడుతున్న ప్రయాసలో కొంచెం ఏదో పాలుపంపులు పొందేందుకు నేను కూడా ఇక్కడికి వచ్చాను. మూడో కారణం ఏంటనంటే ఇది సెంటిమెంటల్ రీజన్. సెంటిమెంటల్ రీజన్ ఏంటనంటే వాళ్ళ నాన్నగారు ఆనంద్ విజయ్ కుమార్ గారి నాన్నగారు ఎన్ విజయ్ కుమార్ గారు విద్యార్థుల మధ్య తాను స్టాఫ్ వర్కర్గా పనిచేస్తున్న రోజుల్లో మా వీధికి ముందున్న వీధిలో ఒక ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన కృష్ణకుమారి అనే ఒక సహోదరిని ప్రభులో నడిపించి వారి ఇంటికి కూడా పోయి సువార్త చెప్పే పని కొరకు ఆయన ఇంట్లోకి వచ్చారు. ఆ ఇంటి ఎదురుగానే, ఆ ఆర్యవైశ్యుల ఇంటి ఎదురుగానే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మా ఊరు నాయకులు ఆ ఇంటి ముందు ఉండేవాళ్ళే. ఆ రోజుల్లో ఈ ఆర్ఎస్ఎస్ గుంపుకు చెందినటువంటి వారు ఓం అనే రీఫిల్స్ని తయారు చేసేవారు. ఆ రీఫిల్స్ తయారు చేసి అమ్మి మా ఆర్ఎస్ఎస్ సహోదరులకు కొంత ఇన్కమ్ చేకూర్చే పని నాది. ఆ కారణం చేత క్రీస్తుకు, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్న మనసైంది. మరి మేముంటున్న ఇంటి ముందు ఉన్న ఫ్యామిలీలో ఈ కోమట అమ్మాయిని ఇతగాడు వచ్చి మార్చినాడు. తర్వాత ఇంట్లో వాళ్ళని కూడా మార్చేదానికి ఇంట్లో దూరాడు అని గమనించి వారింట్లో నుంచి అన్న విజయ్ కుమార్ గారు బయటకు వచ్చినప్పుడు దొమ్మిగా పడి చాలా అల్లరి చేశాం. మరి అన్నకి ఏమి జ్ఞాపకం ఉందో కానీ అసలు నన్ను చూస్తే మొదట నన్ను కొట్టినోడు ఈడే అంటాడేమో. లాగి గోవ మీద కొట్టి వేసుకున్న వైట్ షర్ట్ని ఇట్లా లాగితే గుండీలు టపటప అవి తెగిపోయినాయి. నా మనసులో అది ఉంది. ఆయన కొట్టి ఆ రోజున దొమ్మిగా మీద పడితే తమ్ముడు అన్నాడు. ఈడెవడరా మనకు తమ్ముడు అనేది అన్నట్టుగా ఉండేది ఆనాటి అహంకారం. కానీ నా వ్యక్తిగతంగా నేను ప్రభు దగ్గర రావడానికి అనేక కారణాలు జోడించి ఉంటే అందులో ఒక ప్రధాన కారణం మరి ఎన్ విజయ్ కుమార్ గారి మీద మేము చేసిన దాడి. ఆ రోజున చేయి చేసుకొని ఆయనకు అవమానపరిచిన విధానం ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటుంది. సరే, వారి కుమారుడు దేవుని పరిచర్య కొరకు వచ్చి ఒక భారభరితమైన పరిచర్య తను చేస్తున్న కారణం చేత మరి ఆ పనిలో పాలుపంపులు పొందే అవకాశం అబ్బాయి ఫోన్ చేసి అడిగారు. ఇక నేనుండడం అది నా యొక్క భాగ్యం అని ఎంచి ఈ సెంటిమెంటల్ రీజన్తో కూడా వచ్చాను. ఈ మూడు కారణాలు కాకుండా
మరి దేవుని సేవకులైన మీతో సావాసం, మీతో వాక్య సంగతులు మాట్లాడుకోవడం ఇది ఒక గొప్ప తరుణమనించి మీ మధ్యకు వచ్చే ఈ అవకాశం నాకు దొరికింది. ఆ కారణం చేత నన్ను ప్రేమతో ఆహ్వానించిన బాబు విజయ్ కుమార్ గారికి వందనాలు నేను చెల్లిస్తున్నాను. ఆనంద్ విజయ్ కుమార్ గారిని అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు నాకు ఇవ్వబడిన చాలా కీలకమైన సమకాలీన పరిస్థితుల్లో ఆలోచించవలసిన అంశం నాకు సహోదరుడు ఆనంద్ విజయ్ కుమార్ గారు అప్పగించారు. ఎంతో ప్రార్థనతో భారంతో ఈ టాపిక్ని నా ముందు ఉంచారు. గత 2 దినాలు సహోదరులు ప్రకాష్ గారు వారి వంతుగా వారు చేయవలసినవన్నీ చేసి ముగించి వెళ్ళారు. నా వంతు పనిలో ఈ రోజున క్రైస్తవ సంఘం తర్వాత స్థానిక సంఘం, క్రిస్టియన్ చర్చ్ అండ్ లోకల్ చర్చ్, దాని తర్వాత స్థానిక సంఘ కాపరత్వం, లోకల్ చర్చ్ షెపర్డింగ్, చివరగా ఈ స్థానిక సంఘాల మీద చాలా చేదు ఫలితాలను ప్రభావాన్ని చూపిస్తూ ఉన్న డిజిటల్ చర్చ్ అనే ఒక కీలకమైన అంశాన్ని పంచుకునేందుకు నేను నియమించబడ్డాను. సరే, వాటిని తగుమాత్రం అవసరమైనంత మేరకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. నేను ఎప్పుడో ఒకటి అనుకుంటాను, పాజిటివ్స్ ఎక్కువ మాట్లాడదామా, నెగిటివ్స్ ఎక్కువ మాట్లాడదామా అని. పాజిటివ్స్ ఎక్కువ మాట్లాడదామా, నెగిటివ్స్ ఎక్కువ మాట్లాడదామా, అసలైనవి ఎక్కువ మాట్లాడుకుందామా, నకిలీవి ఎక్కువ మాట్లాడుకుందామా అనేది ఎప్పుడు ప్రశ్నగా ఉంటుంది. నకిలీ గురించి మాట్లాడుకోవలసి వస్తే ఎన్నెన్ని కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. మరి కనుక అసలైనది ఏదో మాట్లాడుకుంటే నకిలీది దానికదే మనకు తెలుసుద్దని నాకున్న కన్విక్షన్. మన భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కరెన్సీని వెరిఫై చేసేటువంటి ఎంప్లాయీస్కి ఆర్బీఐ వాళ్ళు ఒకసారి సన్మానం చేద్దాం అనుకున్నారట. అలాగ వారు సన్మానం చేసేదానికి కొంతమందిని సెలెక్ట్ చేశారు. ఏమేమో పనులు చేసినందుకు ఎవరెవరినో సన్మానిస్తూ వస్తున్నారు. చివరికి ఒక బ్లైండ్ మ్యాన్ కూడా సన్మానించారు. ఆయన సన్మానించడానికి గల కారణం ఏంటంటే, ఆయన ముందు కరెన్సీ పడేస్తే ఆయన కళ్ళు లేనివాడే కావచ్చు, కానీ అసలైన నోట్ ఏదో నకిలీ నోట్ ఏదో ఇట్లా తీసి పడేస్తూ ఉంటాడట. అది అందరికీ ఆశ్చర్యం. కళ్ళున్న మనమే ఇట్లా పెట్టి చూడాలి. ఏమండి, ఇంకా కాకపోతే మిషన్ మీద లైటింగ్ మీద పెట్టి చూసుకోవాలి. ఇది ఒరిజినలా ఫేకో చూసుకోవడానికి మనం అన్ని తెప్పలు పడాల్సి వస్తున్నది. కానీ బ్లైండ్ మ్యాన్ ఎంత చక్కగా ఎలాగా వీటిని సపరేట్ చేయగలుగుతున్నాడు అన్న ప్రశ్న వారికి ఉండి, సన్మానం అయ్యాక ఇంటర్వ్యూ చేస్తూ అడిగారట, నీవు గుడ్డివాడివి కదా, అసలైన నోట్లను నకిలీ నోట్లను మీరు విభజిస్తే అందులో తప్పు పట్టడం ఎవడ వలన కావటం లేదు, మరి కళ్ళు లేని మీరు అసలైన నోటు నకిలీ నోటు ఇంత బాగా ఎలా విడగొడుతున్నారో చెప్పండి అన్నట్ట. ఆయన అన్నాడు, నాకు నకిలీ నోట్ల గురించి అస్సలు తెలియదు అన్నాడు. వాళ్ళకి గుండు గొత్తుకోమంది. నకిలీ నోట్లేవో తెలియని మనిషి ఎట్లా విడగొడుతున్నాడు అనుకుంటే, నాకు తెలిసిందంతా అసలు నోట్లే. అసలు నోట్ల స్పర్శ నాకు తెలుసు, దీనికి భిన్నంగా ఉన్న స్పర్శ ఏదైనా తగిలితే అది నకిలీని పక్కన పెడేస్తూ ఉంటాను అన్నాడు. ఈ రోజున సేవకులంగా ఫేక్ ఎంతుంది అని మనం కొలుసుకోవాలంటే కుప్పలు తెప్పలుగా ఉంది. ఎన్నెన్ని చూస్తాము, ఎన్ని గురించి అని ఆలోచిస్తాము. ఈ ప్రపంచంలో బోధల గురించి, నకిలీ విధానాల గురించి మనం లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. ఎక్కడ లెక్క పెట్టాం? ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. క్రైస్తవ విశ్వాసంలో 3 మాటలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక మాట రిఫర్మేషన్, సంస్కరణ. దానికంటే ముందు ఉండవలసిన మరొక అనుభవం ఉంది, అది రివైవల్. రిఫర్మేషన్ తర్వాత నడవలసిన మరొక మాట ఉంది, అది రెస్టోరేషన్. సెంట్రల్ ఐడియా రిఫర్మేషన్. ఈ రిఫార్మర్డ్,
ఈ కాన్ఫరెన్స్కి వచ్చినటువంటి మనం ఆరంభంలో ఈ 3 విషయాలు తెలుసుకుంటే మంచిదని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 3 అనుభవాలు బైబిల్లో ఒకే వచనంలో చాలా స్పష్టంగా చూడొచ్చు. విలాప వాక్యాలు 5వ అధ్యాయం 21వ వచనంలో ఇలా ఉంది: యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చెయ్యము. యెహోవా, మమ్మను నీవు నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చెయ్యము. నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల అది రివైవల్, మేము తిరిగెదము అది రిఫర్మేషన్, మా పూర్వస్థితి మరలా కలుగు చెయ్యము అది రెస్టోరేషన్. దేవుని సంఘం అది పునరుద్ధరించబడాలి, రెస్టోర్ చేయబడాలి. సంఘం ఎలా ఉండాలి అని మన ప్రభు ఆశించారో ఆ స్థాయికి క్రైస్తవ సంఘం రావడమే అది రెస్టోరేషన్. ఈ పునరుద్ధరణ ప్రక్రియ జరగాలంటే దానికి ముందు జరగవలసింది రిఫర్మేషన్, సంస్కరణ జరగాలి. సంఘం భూమి మీద స్థాపించబడిన నాటి నుంచి అనేక మంది ద్వారా దేవుడు తన సంఘాన్ని సంస్కరిస్తూనే వస్తున్నాడు. బోధ విషయంలోనూ బ్రతుకు విషయంలోనూ దేవుని వాక్యానికి భిన్నంగా ఉన్న తీరును గమనించిన దేవుడు సంస్కరించడానికి చాలామంది వ్యక్తులను లేపుకున్నాడు. అలాగా సంస్కరించడానికి లేపుకున్న వ్యక్తుల్లో చాలామందిని మనం చూస్తాం. ఇప్పుడే మనం విన్నట్టు జాన్ కాల్విన్ గారు, అటు తర్వాత మార్టిన్ లూథర్ గారు, అటు తర్వాత వచ్చినటువంటి జ్వింగ్లీ, అటు తర్వాత వచ్చినటువంటి అనాబ్యాప్టిస్టులు, ఇట్లా చాలామంది సంఘ చరిత్రలో వారు రిఫర్మేషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వారి వంతు వారు సఫలీకృతులయ్యారు. అయితే మరొక్క మాట, వారు రిఫార్మ్ చేయడానికి పూనుకునే ముందు వారు పర్సనల్గా రివైవ్ అయ్యారు. వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడకపోతే సంస్కరణ అనేది జరగదు. సంస్కరణ అనేది జరగకపోతే పునరుద్ధరణ అనేది జరగదు. కనుక రెస్టోరేషన్ వెనుక నడవలసింది రిఫర్మేషన్, రిఫర్మేషన్కు ముందు నడవలసింది రివైవల్. ఇక్కడ వచ్చినటువంటి సేవకులమంతా దేవుని సంఘానికి కాపర్లుగా ఉండి పనిచేస్తున్న వారం కాబట్టి కనుక సంఘం అది ఉజ్జీవింపబడాలి, అది సంస్కరించుకోవాలి, చివరికి అది పునరుద్ధరించబడాలనంటే ఆ సంఘమునకు కాపర పరిచర్య చేస్తున్న సేవకులము, బాధ్యత గల సహోదరి సహోదరులు ఈ 3 అనుభవాల గుండా వచ్చి తీరవలసిందే. అయితే ఈ 3 అనుభవాల కింద మనం రావాలి అంటే దీనికి ఒకటే ఒక టూల్, ఒకటే ఒక సాధనం. అదేమిటి అంటే గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం. దేవుని వాక్యమే ఉజ్జీవాన్ని తెచ్చేది, దేవుని వాక్యమే సంస్కరణలు తెచ్చేది, చివరకు దేవుని వాక్యమే దేవుని పిల్లలను పునరుద్ధరించేది. దేవుని వాక్యమును మినహాయించి ఈ 3 జరగవు. ఉదాహరిస్తాను, ఊరికే మీరు మనసులో మీరు ధ్యానం చేయడానికి జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, దేవుని ప్రజలను ఏలుబడి చేస్తున్న ఆస అనబడినటువంటి రాజు దినముల్లో ఈ 3 జరిగినాయి యోధా దేశంలో. అందుకు గల కారణం యోధా రాజైన ఆస దేవుని వాక్యమును ప్రజల వరకు తీసుకుపోయాడు. తర్వాత ప్రజల్లో ఉండకూడనివి ఏంటో వాటిని సంస్కరించాడు. కనుక ఆనాటి దేవుని ప్రజలు పునరుద్ధరించబడితే వారికి నెమ్మది కలిగినందున వారి దేశం చుట్టూ ప్రాకారాలు కొట్టుకొని నెమ్మదిగా బతకడం వారు మొదలుపెట్టారు అనే మాట దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయంలో దాని గురించి మనం భలే స్పష్టంగా చదువుతాం. అటు తర్వాత ప్రియులారా, అదే యోధా రాజుల చరిత్రలో మరొక విషయాన్ని మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంలో మరొక రాజు, ఆయన పేరు యోషియా. యోషియా దినములలో కూడా జరిగింది అదే. ప్రజలందరూ విగ్రహారాధికులై సత్యమును వదిలి అసత్యానికి పరుగులు పెడుతున్న ఆ భ్రష్ట దినాలలో రాజైనటువంటి యోషియా చిన్నవాడై ఏలనారంభించి చివరకు అతనికి వయసు వచ్చిన తరువాత
చక్కగా దేవుని యొక్క వాక్యం తట్టు ప్రజలను తిప్పి తాను తిరిగి అప్పటి వరకు నిర్మించుకున్నటువంటి ఉన్నత స్థలాల మీద బలిపీఠాలని పడగొట్టి మనుషులందరినీ కూడా దేవుని తట్టు తిప్పితే ఉద్యమం వచ్చింది. అటు తర్వాత సంస్కరణ జరిగింది. చివరగా వారు తమ తాము పునరుద్ధరించుకున్నారు. మరొక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. దేవుని వాక్యంతో ఉద్యమం వచ్చే ఒక గొప్ప చాప్టర్ పాత నిబంధనలో నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయమే. ఈ 8వ అధ్యాయంలో ఎజ్రా ఇలా ఎత్తైన ఒక చోట నిలబడి దేవుని వాక్యం చెబుతుంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఎజ్రా కానీ నెహెమ్యా కానీ మేము వాక్యం చెప్తాము రెండోచ్ అని పిలవలేదు వీళ్ళిద్దరు. ప్రజలే వచ్చి అయ్యా ధర్మశాస్త్రం తీసుకురండి, మాకు దేవుని వాక్యం లేకనట్లా పాడైనా మేము, మాకు కొంచెం వాక్యం చెప్పండి అని ప్రజలు అడిగితే వీళ్ళు మీటింగ్ పెట్టారు. మరి ఇదేంటో ఉల్టైపోయింది ఈ రోజుల్లో. సేవకులు ఎవరో మీటింగులు పెడుతున్నామంటేనే రావడానికి బోల్డన్ని ఉంటాయి సాకులు మన దగ్గర. కానీ నెహెమ్యా ఆ పనిచేస్తున్న దినముల్లో నెహెమ్యా కానీ ఎజ్రా కానీ మీటింగులు పెడతాం రండి అని వాళ్ళు పాంప్లెట్లు వేయలేదు, వాల్ పోస్టర్స్ వేయలేదు, టీవీ స్క్రోలింగ్స్ ఇవ్వలేదు, దండోరా వేయించలేదు, ప్రియులారా వాళ్ళు పెద్ద క్యాన్వర్సింగ్ చేయించలేదు. ప్రజలు చదువుతున్నారు, మాకు దేవుని వాక్యం కావాలి, దేవుని వాక్యం లేకనే మేము ఇట్లా తయారైనామని వాళ్ళు అడిగితే దేవుని వాక్యం చెప్పడం మొదలు పెడితే బోరమని ఏడుస్తున్నారంట. వాళ్ళు ఏడుస్తుంటే కొద్దిసేపు ఏడవనిచ్చి, ఒరే బాబు ఏడవద్దు, ఇది 10వ నెల, మీరు నవ్వాల్సిన దినం, మీరు యెహోవా యందు ఆనందించండి, మీరు ఆనందించవలసిన నెల, మీరు ఏడిస్తే ఎట్లా అంటే మళ్ళీ దేవుని వాక్యానికి లోబడి అంతవరకు ఏడ్చిన వాళ్ళు వెంటనే ఆనందించి యెహోవా యందు ఆనందించి వారు గుడారాల పండగ చేసుకుని వాక్యానికి లోబడ్డారు. ఇవి పాత నిబంధనలో ఇవ్వండి ఉద్యమానికి, సంస్కరణకు, పునరుద్ధరణకు మంచి ఉదాహరణలు. ఇలాంటి మరికొన్ని కూడా మనం చెప్పుకోవచ్చు, కానీ ఇవి సరిపోతాయి. కనుక ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్న నూతన నిబంధనలో ఇవ్వండి వ్యక్తులు ఉజ్జీవించబడ్డానికైనా, వ్యక్తులు సంఘము సంస్కరించుకోవడానికైనా, వ్యక్తులు సంఘము పునరుద్ధరించబడ్డానికైనా మూలాధారం ఏంటి అనంటే దేవుని వాక్యమే. మీరు చెప్పండి నాకు జవాబు. 3000 మంది ఏం విని మారారు? లేదు, కొరియోగ్రఫీ చూసి మారారు. ఈ రోజున క్రైస్తవ సంఘాలు వీటికే వెంపర్లాడుతున్నాయిగా. ఏమండి ఏం విని మారారు? కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు గ్రీటింగులు విని మారారు, అంతేనంటారా? ఈ మధ్య కొన్ని మీటింగులు పోతే కలెక్టర్ గారు గ్రీటింగ్లు, ఎమ్మెల్యే గారు గ్రీటింగ్లు, తర్వాత కొరియోగ్రఫీ, చివరిగా వాక్యం చెప్పే టైం వచ్చినప్పుడు అన్న 10 నిమిషాల్లో ముగించండి, భోజనాలు పెట్టుకోవాలి, కొరియోగ్రఫీ తీసేస్తాను, గ్రీటింగులు తీసేస్తాను అండల్లా. ఇవన్నీ సాగిపోవాలి. వాక్యం చెప్పే దగ్గరికి వచ్చేసరికి మాత్రం 10 నిమిషాల్లో ముగించండి అన్న, భోజనాలు ఉన్నాయి తర్వాతని ఏమండి వాక్య బోధకుల యొక్క గొంతు నిలిపేస్తున్నారు కొంతమంది ఈ రోజుల్లో. 3000 మంది ఏం విని మారారంట? మీరు చదవండి అపోస్తల కార్యం 2:41లో, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. వాక్యము వినినవారు, కొరియోగ్రఫీలు చూసిన వాళ్ళు కాదు, లోకస్తులు చెప్పిన శుభవచనాలు విన్నవాళ్ళు కాదు, దేవుని వాక్యం వినివారు. ప్రీచ్ ద వర్డ్, దేవుని వాక్యమును ప్రకటించు, సమయమందును అసమయమందును దేవుని వాక్యమును ప్రకటించు. ఆ పైన ఈ కాన్ఫరెన్స్ స్లోగన్ చదవండి. ఇంకో విషయం చెప్తాను. అదే అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో మిత్రులారా మరోమారు 5000 మంది పురుషులు ప్రభువుని అంగీకరించారట. ఏం చూసి ఏమి విని ఈ 5000 మంది మారారు? చదవండి కావాలంటే. అపోస్తల కార్యం 4:4 ఏముంటుందంటే, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5000 ఆయను. వాక్యం వినినవారు. అందుకనే ప్రియమైన స్నేహితులారా, ఈ కాన్ఫరెన్స్ యొక్క పేరు బ్యాక్ టు ద బైబిల్. దేవుని వాక్యం తట్టు తిరగండి. 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ అరిచిన అరుపులివే, బ్యాక్ టు ద బైబిల్, దేవుని వాక్యం తట్టు తిరగండి. దేవుని వాక్యాన్ని వదిలేసి మతాచారాల్లో పడిపోయి పాపక్షమాపణ పత్రాలు కొనుక్కొని మీకు ఎలాగ పాపక్షమాపణ వస్తుందో తెలియక విశ్వాసాన్ని వదిలేశారు. దేవుని కృపను మీరు అర్థం చేసుకోలేదు, చివరికి క్రియల మీద పడ్డారు గనక దేవుని వాక్యం తట్టు తిరగండి. బ్యాక్ టు ద బైబిల్.
ఇది లూథరన్ స్లోగన్ అయి ఉండాలి. ఎందుకంటే లూథర్ గారు అరిశారు ఈ అరుపు. లూథరన్ చర్చిలో కూర్చున్నాం ఇప్పుడు మనం ఇక్కడ. ఇది లూథర్ గారు అరిచిన అరుపు, ఇది లూథరన్ స్లోగన్ అయి ఉండాలి. మనం లూథరన్ చర్చిలో కూర్చొని ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. బ్యాక్ టు ద బైబుల్, దేవుని వాక్యం తట్టు తిరగండి. తిరిగితేనే ఉజ్జీవం, తిరిగితేనే సంస్కరణ, తిరిగితేనే పునరుద్ధరణ. ఈ ప్రధానమైన విషయం మీ మనసులో పెట్టుకుంటే ఒక 4 ఐడియాస్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. చెప్తాను, అవి మీకు ఇచ్చిన పవర్ పాయింట్లో కూడా ఉండవు, కానీ రాసుకుంటే మంచిదని చెప్తున్నాను. దేవుని వాక్యం తట్టు తిరిగే వారి యొక్క నైజం, నేచర్ ఎట్లుండాలంటే, నెంబర్ 1, మొట్టమొదటి విషయం వెల్కమింగ్ ద ట్రూత్. సత్యమును ముందు స్వాగతించండి. వాక్యం వింటూ సత్యమును ముందు స్వాగతించండి. సత్యాన్ని తోసేసేసుకోకండి. మీ వరకు వచ్చిన సత్యాన్ని, ఇది ఎవరో చెప్పిన బోధ, ఇలేదో మనకు చెప్పారు అని చెప్పే దేవుని వాక్యం నుంచి వచ్చిన సత్యాలను మీరు తోసేసేకండి. ప్రియులారా, వెల్కమింగ్ ద ట్రూత్, సత్యమును ముందు స్వాగతించండి. మొదటి ఆలోచన. రెండో ఆలోచన ఏంటంటే, వర్క్ ఫర్ ద ట్రూత్, సత్యము కొరకు పనిచేయండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళమంతా వాక్య సేవకులమే కాబట్టి మాట చెప్తున్నాను. వర్కింగ్ ఫర్ ద ట్రూత్, సత్యము కొరకు పనిచేస్తూ బ్రతుకుదాం. ఇది రెండో మాట. మూడో మాట ఏంటంటే వార్ఫేర్ ఫర్ ద ట్రూత్, సత్యము కొరకు పోరాటం చేద్దాము రండి. ప్రియులారా, సత్యం కొరకు పోరాటం చేయకపోతే అసత్యము ప్రబలిపోయే ప్రమాదం అధికంగా ఉన్న దుష్ట దినాల్లో ఉన్నాము. మన సత్యము కొరకు పోరాటం చేసే వాళ్ళం, సత్యం కొరకు పోరాటం చేసే వాళ్ళకు చిత్రహింసలు తప్పవని మర్చిపోకండి. మార్టిన్ లూథరు హింసలు పొందకుండా అవ్వలేదే. వినండి ప్రియులారా, ఇంకా సత్యం కొరకు బ్రతికిన అనేకులు, చివరికి రిచర్డ్ వుర్మ్బ్రాండ్ లాంటి వాళ్ళు ఈ దేశంలో కూడా కొంతమంది సత్యం కొరకు నిలబడిన వారు అవమానించబడ్డారు, బాధించబడ్డారు, గేలి చేయబడ్డారు, చివరికి హింసించబడ్డారు. అది నేటికి జరుగుతూనే ఉంది. అదేదో పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. సత్యమును స్వాగతించి సత్యం కొరకు పనిచేసేవారు సత్యం కొరకు పోరాటాలు చేసినప్పుడు చిత్రహింసలు పొందవలసిందే. మీరేమనకపోతే మాట చెప్పనా, యేసు ప్రభుని నమ్మానండి, నాకు ఏ రిస్క్ ఉండకూడదు అనుకుంటున్నారు క్రైస్తవులు, మాయిదారి క్రైస్తవులు. అప్పుడప్పుడు ఇలాంటి పదాలు వస్తాయి, ఏమనుకోకండి. శ్రీకాకుళం వాడినిగా మా భాష లేకపోతే మా నిద్రడదు కనుక శ్రమలు వస్తాయి, ఇవన్నీ సహజమైన బైబిల్ చెప్తున్నా, మాకు ఏ రిస్క్ వద్దు అనుకుంటారు. ఒక విషయం చెప్పనా, ఈ బైబిల్లో ఉన్న యేసు ప్రభు ఎట్లాంటి వాడనంటే, ఆయన రిస్కులో పడతాడు, ఆయన నమ్మిన రిస్కులో నెడతాడు. ఈ బైబిల్లోని యేసు ప్రభు యొక్క విధానం అది. ఆయన రిస్కులో పెడతాడు, తను నమ్మినోని రిస్కులోనే పెడతాడు. నా ఏ రిస్క్ వద్దని నువ్వు అనుకుంటే నువ్వు ఒక వేరొక యేసు ప్రభుని వెంబడిస్తున్నావు. ఈ బైబిల్ చెప్పే యేసు ప్రభునైతే కాదు. ఇలస్ట్రేట్ చేయమంటారా, 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడండి వాడు. శుక్రవారం వచ్చి నీ పరుపెత్తుకొని పోరని చెప్పరాదు, లేక ఆదివారం వచ్చి నీ పరుపెత్తుకొని పోరని చెప్పరాదు, విశ్రాంతి దినమే వచ్చి నీ పరిపెత్తుకొని పోరా అంటాడు. ఈయన రిస్కులో పడ్డాడు అలా చెప్పినందుకు. పరిపెత్తుకెళ్ళినోడికి రిస్క్ లేకుండా ఉందా? ఆడిని పట్టుకున్నారుగా, ఒరే విశ్రాంతి దినమని పరిపెత్తుకొని పోతున్నామేం, ఆడిని పట్టుకున్నారు. యేసుప్రభు ఎలాంటి వాడనంటే, ఆయన బోధ, ఆయన బ్రతుకు ఆయన రిస్కులో పడేదిగా చేస్తుంది. ఆయన బోధ విని ఆయన బ్రతుకుని చూసి ఆయన వెంబడించే వాళ్ళు రిస్కులో పడేలాగే చేశాడు ఆయన. మాకు ఏ రిస్క్ వద్దండి, మాకంత కంఫర్ట్సే కావాలండి, మాకంత ఆశీర్వాదాలేనండి, మాకంత దీవెనలేనండి అంటే నువ్వు వేరొక బైబిల్ చదువుతున్నావు, నువ్వు వేరొక యేసుని నమ్ముతున్నావని చెప్పక తప్పదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మళ్ళీ, ఎందుకంటే బుర్రలో ఈ చక్రాలు తిరుగుతుంటాయి కదా, మరి ఆశీర్వాదం కొరకు ఎదురు చూడొద్దా అని అంటాడేంటే ఈ అబ్బాయి అనుకుంటున్నారు మీరు. ప్రియులారా, దీవెనల కొరకు ఎదురు చూడొద్దా అని అంటారేమో మీరు, అందుకే చెప్పేస్తున్నాను వినండి. ప్రియులారా, దీవెనలు ఇవ్వడానికి ఈ దేవుడు ఎప్పుడూ సంసిద్ధుడి. దీవెనలు వేరు, ఆశీర్వాదాలు వేరు. భూమి మీద మనం జీవించే బ్రతుకు కావలసినవి దీవెనలు, అవి ఈవులు, అవి నిష్పక్షపాతంగా అడిగినోళ్ళకి ఇస్తాడు, అడగనోళ్ళకి ఇస్తాడు. మీరు అడిగారు, క్రైస్తవులు మీకు ఇచ్చారు ఆయన, మరి అడగలేదు వాళ్ళు, బయట ఉన్న మరి వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు? తిరుపతి వెంకన్న బాబు ఇస్తున్నాడా? లేదే, నిష్పక్షపాతం గల దేవుడు. అడిగామని మనకు ఇస్తున్నాడు, అడగపోయినా వాళ్ళకి ఇస్తున్నాడు. దేవుడు చేసిన మేలులు ఆశీర్వాదం అని అనుకోకూడదు. గాడ్స్ బెనవలెన్స్ ఆర్ నాట్ బ్లెస్సింగ్స్. ఇది అర్థం కావడం లేదు మన వాళ్ళకి. దేవుడిచ్చిన దీవెనలు అవి ఆశీర్వాదం కాదు.
దేవుడు చూపిన మేలులు అవి ఆశీర్వాదం కాదు, దీవెనల కొరకు నువ్వు అడగనక్కర్లా. యేసయ్య చెప్పాడు పర్వత ప్రసంగంలో, మీకు ఏది కావాలనో నా పరలోకపు తండ్రికి తెలియను. మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 3 పర్యాయాల మాట మీరు చూస్తారు. మీకు ఏది అవసరమో అది నా పరలోకపు తండ్రి తెలియను, ఆయన ఇస్తాడు, వాటి గురించి అడుక్కుంటూ కక్కుర్తితో బతకొద్దని చెప్పేశాడు ఆయన. మరి దేని కొరకు వెంపర్లాడమంటున్నాడు? మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. కనుక నువ్వు అడిగినా అడగకపోయినా మేలు చేసే దేవుడు దీవెనలు ఇస్తాడు. దీవెనలు అంటే నీ ఎర్త్లీ లైఫ్ కొరకు కావలసినవన్నీ, నీ భూ సంబంధమైన జీవితానికి కావలసినవన్నీ. కానీ ఆశీర్వాదాలంటే అడిగితేనే ఇస్తాడు. ఏమిటి ఆశీర్వాదం? పాప క్షమాపణ అడుక్కుంటున్నాం, విమోచన అడుక్కుంటున్నాం, స్వాస్థ్యముగా చేయబడ్డాం అడుక్కుంటున్నాం, ఆత్మచేత ముద్రించబడుతున్నాం. ఇట్లా దేవుడిచ్చేటువంటి స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అన్నీ అక్కడికి పోయే వరకు పనికొచ్చే వారి వరకు పనికొచ్చేవన్నీ ఆయన విశ్వాసం నుంచి అడుక్కుంటున్నాం. అవి బ్లెస్సింగ్స్. వినండి ప్రియులారా, బ్లెస్సింగ్స్ కొరకు కొంత ఎఫర్ట్ పెట్టవలసి వస్తుంది, అంటే అడగవలసి వస్తుంది. కానీ దీవెనల కొరకు నువ్వే అడుక్కుని కూర్చోనక్కర్లేదు. ఎందుకంటే బైబిల్ దేవుడు దీవెనలు అడిగినా అడగకపోయినా ఇచ్చేవాడే. ఆశీర్వాదాల కొరకు మాత్రం నీ యొద్ద నుంచి నువ్వు స్పందించాలని ఎదురు చూస్తున్నాడని తెలుసుకోవాలి. ఈ రెండింటిని కలిపేకండి. ఇలా మీతో చెప్పనా, యాకోబు 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైందే జ్యోతిర్మేడకు దేవుని యొద్ద నుంచే వచ్చును. ఈవులు భూమి మీద బతకడానికి కావాలి, వరములు అక్కడ చేరడానికి కావాలి. ఇవేమో శ్రేష్టమైనవి ఇస్తాడు, అవేమో సంపూర్ణమైనవి ఇస్తాడు. ఈ రెండిటికి మధ్య వ్యత్యాసం తెలియనంత వరకు, వింటున్నారా ప్రియులారా, వీళ్ళు దీవించబడి ఆశీర్వదించబడ్డామంటారు. ఒక అన్నంటాడు, బ్రదర్ దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు, దేవుడు అంతా నన్ను ఆశీర్వదించాడో అన్నాడు. నువ్వు ఆశీర్వాదం కాదది, నువ్వు దీవించబడ్డావంతే. మేలు చేసే దేవుడు మేలు చేయకుండా ఉండలేనివాడు గనక నీకు ఇల్లు ఇచ్చాడు. అది ఆశీర్వాదం కాదు, దీవెన. నేను కారు కొన్నా, వింటున్నారా, వినండి, అది దీవెన. ఆశీర్వాదం అంటే దేవుడంతా దీవించాడో కారు కొన్నానంటారు. అది పర్వాలేదు. దేవుడంతా ఆశీర్వదించాడో కారు కొన్నానంటే అది ఆశీర్వాదం కాదు, అది దీవెన. యేసునరగా అన్యుడికి ఇస్తాడు ఇవన్నీ ఆయన. ఈ రెండిటికి మధ్య ఉన్న సున్నితమైన ఆ లైన్ మనం గీసుకొని విభజించకపోతే దీవించబడి ఆశీర్వదించబడ్డానని మనల్ని మనమే మోసగించుకుంటాం. ఇక్కడ విషయం మీతో చెప్పేయాలి. ఆశీర్వదించబడితే అంటే అర్థం ఏంటో తెలుసా? పరసంబంధమైన జీవితానికి కావలసినవన్నీ సంపాదించుకొని చివరకు మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిపోవడమే క్రైస్తవ ఆశీర్వాదం. క్రిస్టియన్ బ్లెస్సింగ్ ఈజ్ బ్లెస్సింగ్ టు అదర్స్. క్రైస్తవ ఆశీర్వాదం ఏంటంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిపోవటమే. పరసంబంధమైన దేవుడు ఉచితంగా తన కృపచేత వినండి అనుగ్రహించినటువంటి వాటన్నిటినీ పొందుకొని ఇతరులకు దాన్ని అందించడమే బ్లెస్సింగ్. దీనికి తేడా మనకు తెలియకపోతే మనం చాలా తంటాలు పడతామనే విషయం మీరు గమనించుకోవాలి. కనుక ఇప్పుడు నేను అందుకనే వార్ఫేర్ ఫర్ ద ట్రూత్, సత్యము కొరకు పోరాటం చేయవలసిందే. 4వ మాట చెప్తాను వినండి. 4వ మాట ఏంటంటే విట్నెసింగ్ ఫర్ ద ట్రూత్. సత్యము కొరకు సాక్షులు అవ్వండి, సత్యము కొరకు సాక్ష్యం ఇవ్వండి. 4 Wలు గుర్తుపెట్టుకోండి తేలిగ్గా. వెల్కమింగ్ ద ట్రూత్, వర్కింగ్ ఫర్ ద ట్రూత్, వార్ఫేర్ ఫర్ ద ట్రూత్, తర్వాత విట్నెసింగ్ ఫర్ ద ట్రూత్. ఈ 4 ప్రక్రియలే ఆ పైన స్లోగన్ బ్యాక్ టు ద బైబిల్. ఈ రిఫార్మర్డ్ కాన్ఫరెన్స్లో బ్యాక్ టు ద బైబిల్, దేవుని వాక్యం దగ్గరకు రండి. పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చే కనువిప్పులో లేక దేవుడు నీకు నేర్పించే సత్యాలతో బ్రతకడానికి పూనుకుంటే సరిపోతుంది. కనుక ప్రియమైన సోదరి స్నేహితులారా, ముఖ్యంగా దేవుని సేవకులు, నాతోటి జతపని వారు ఈ విషయాన్ని గమనించండి. సో నా మార్నింగ్ నాకు ఇవ్వబడిన టాపిక్ ఏంటనంటే ముందు క్రిస్టియన్ చర్చ్ ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ పూట. మీరంత ఎక్కడే ఉన్నారా? మంచిది. మరి అప్పుడప్పుడు అడుగుతుంటాను, మీరు ఎక్కడే ఉన్నారంటే కళ్ళు కనబడడం లేదేంటో అనకండి. అంటే మీరు మనుషులు ఎక్కడున్నారా అనేది నాకు తెలుసు, మనసు ఎక్కడుందో లేదని అడుగుతున్నాను అన్నమాట. సరే, క్రిస్టియన్ చర్చ్, క్రైస్తవ సంఘాన్ని గురించి మనం ఆలోచిస్తాం. దేవుని చేత ఈ భూమి మీద మనుషుల మేలు కొరకు స్థాపించబడింది 3 ఇన్స్టిట్యూషన్స్. మనుషుల మేలు కొరకు దేవుని చేత స్థాపించబడిన వ్యవస్థలు 3 వ్యవస్థలు. ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ వినండి ప్రియులారా, ఫ్యామిలీ. ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడే స్థాపించాడు, వివాహాన్ని చేసి కుటుంబ వ్యవస్థను కట్టాడు ఆయన.
విడ్డూరమైన విషయం చెప్పనా, 2వ అధ్యాయంలో కట్టబడినటువంటి కుటుంబ వ్యవస్థ 3వ అధ్యాయంకి వచ్చేసరికి మొక్కలైపోయింది. 3వ అధ్యాయంకి వచ్చేసరికి మొక్కలైపోయింది. అది మొక్కలవ్వడానికి గల కారణం ఏంటనంటే, దేవుని వాక్యం మీద ఆ రోజున హవ్వకు అనుమానమును కలిగిస్తే ఆమె అవిశ్వాసములోకి పోయింది. అవిశ్వాసం వెనకాలే నడిచేది అవిధేయతే కదా. ఈ ఇద్దరు భలే మంచి అక్క చెల్లెళ్ళు వీళ్ళు. అక్క పేరేమో అవిశ్వాసం, చెప్పండి, చెల్లి పేరేమో అవిధేయత. ఈ మొదనష్ట అక్క చెల్లెలు ఉన్నారు చూశారు, చాలామంది జీవితాలు పాడు చేస్తాయి ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అవిశ్వాస పక్క, అవిధేయత చెల్లి కుటుంబ వ్యవస్థను అట్లా కూలదోసి పడేశారన్నమాట. కనుక 3వ అధ్యాయంలో ఫ్యామిలీ మొక్కలయ్యింది. భర్త ఏమో భార్యను నిందిస్తున్నాడు. ఆ ఇంట్లో పుట్టిన పిల్లగాళ్ళలో పెద్దాడేమో చిన్నాడిని హత్య చేసి చంపాడు. వాళ్ళ ఇంట్లో పరస్పరం నిందించుకోవటం, వాళ్ళ ఇంట్లో హత్యలు జరగటం ఇక ఒకటి కాదండి, అన్నీ ఘోరమైన విపత్కరాలన్నీ ఇంట్లో వచ్చేసినాయి. తర్వాత దేవుడు మానవుల మేలు కొరకు స్థాపించిన సెకండ్ ఇన్స్టిట్యూషన్ ఏంటంటే హ్యూమన్ గవర్నమెంట్, మానవ ప్రభుత్వం. ఆదికాండం 9వ అధ్యాయంలో నోవహుతో నిబంధన చేస్తూ హ్యూమన్ గవర్నమెంట్ అని దేవుడే స్థాపించాడు. బాబు, దేవుని పోలికలో దేవుని స్వరూపాలు చేయబడిన మనిషిని మీరు రక్తం ఒలికించకండి, చంపకండి అని చెప్పే ప్రియులారా, మళ్ళీ వాగ్దానం ఇచ్చి మళ్ళీ నోవహుతో నిబంధన చేసి మానవ ప్రభుత్వ వ్యవస్థను దేవుడు స్థాపిస్తే వింటున్నారు కదూ, అది 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరి అది కూలిపోయింది. 11వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరి అది కూలిపోయింది. అది కూలిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే చెప్తాను వినండి ప్రియులారా. నిమ్రోదు చేత వచ్చినటువంటి మరొక 2 అక్క చెల్లెళ్ళు. ఒక అక్క పేరేమో అక్రమం, మరో అక్క పేరేమో అహంకారం. అక్క చెల్లెళ్ళు బాగున్నారా? కళ్ళ ముందు పెట్టి చూడండి మొదనష్టపు అక్క చెల్లెల్ని. ఏమంటే అక్రమం అక్క, అహంకారపు చెల్లి. దేవుని కంటే వినండి, మనం పేరు సంపాదించుకుందామనే అహంకారం, దేవుడేమో ఇలాగ వ్యాపించండి అంటే ఎలాగ పోదామనుకునే అక్రమం. అర్థమవుతుంది అనుకుంటాను. అక్రమం, అహంకారం ఈ రెండు ఏం చేశాయంటే మానవ ప్రభుత్వ వ్యవస్థను మళ్ళీ కూల్చిపడేశాయి. ఇక మనుషుల మేలు కొరకు దేవుడు 3వదిగా స్థాపించిన మరొక అద్భుతమైన వ్యవస్థ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో దేవుడు కట్టిన వ్యవస్థ చర్చ్, సంఘం. ఇది ఉందా? మనమంతా ఉన్నాం కాబట్టి అది ఉందని లెక్క. అది ఉందా? సంఘం అనే వ్యవస్థ అంటే మనమంతా ఉన్నాం కాబట్టి అది ఉందనే లెక్క. సరే, మరి దీంట్లో ఈ అక్క చెల్లెలు దూరడం లేదా అని మీరు అంటారేమో. ఎందుకు దూడరు? అందుకే ఇలా మొదనష్ట పక్క చెల్లెలు అన్నానుగా. వీళ్ళు నలుగురిని అవిశ్వాసము, అవిధేయత, అక్రమము, అహంకారము మళ్ళీ సంఘములో కూడా వచ్చి చొరబడ్డానికి ప్రయత్నం జరుగుతూనే జరుగుతుంది కూడా. కానీ ఇది ఇంకా ఎందుకు నిల్చుందండి 2000 సంవత్సరాలైన చర్చ్ అనంటే దీని శిరస్సు అక్కడున్న కారణం చేత. చెప్పండి, దీని శిరస్సు ఎక్కడుంది? అక్కడుంది. దీని పర్యవేక్షకుడైనటువంటి పరిశుద్ధాత్ముడు సంఘములో సంచరిస్తూ పనిచేస్తున్నాడు. దీని సూపర్వైజర్ ఏమో ఏమైనా సంఘం లోపల తిరుగుతూ పనిచేస్తున్నాడు. దీని పోషణ కొరకు దేవుడిచ్చింది వాక్యం అనేటువంటి పోషణ. దేవుని వాక్యాన్ని పోషణగా ఇచ్చాడు. 4వది, దీన్ని పంచవలసినటువంటి కాపలా కాయవలసిన పని వాక్య సేవకులకు అప్పగించాడు. లేకపోతే ఇది కూడా ఎప్పుడో కూలిపోయి ఉండేది. ఇది కూడా ఎప్పుడో చల్లాచెదురైపోయి ఉండేది. ఇంకా అది నిలిచి ఉండడానికి గల కారణం ఏంటంటే దీని శిరస్సు పైన ఉండగా, దీని పర్యవేక్షకుడు మధ్యలో సంచరిస్తూ ఉండగా, దీని పోషణ పరిశుద్ధ లేఖనాలు అయి ఉండగా, దీని కాపలా కాయవలసిన వారు మీరు నేను మనమంతా వాక్య సేవకులం కాగా 2000 సంవత్సరాలైన చర్చ్ ఇంకా భూమి మీద నిలిచే ఉంది. అలాంటి గొప్ప వ్యవస్థకు ఏమంటే మీరు నేను సేవకులం. సహోదరుడు ఆనంద్ విజయ్ కుమార్ గారు జ్ఞాపకం చేశారు, సువార్త మనది కాదు, సంఘము మనది కాదు, వీటన్నిటికీ మన గృహ నిర్వాహకులమే కానీ మన మాస్టర్సం కాదు, మన యజమానులం కాదు. ప్రియులారా, దీనికి గృహ నిర్వాహకులుగా ఆయన చేసి దీన్ని పర్యవేక్షించే పరిశుద్ధాత్మ దేవునితో కలిసి దీన్ని కాపలా కాసే ఒక అద్భుతమైన పని కొరకు ఆయన మనల్ని భూమి మీద ఉంచినాడు అనే విషయం ఇక్కడ కూర్చున్న సేవకులు, బాధ్యత గల సహోదరీలు గమనించాలని కోరుతున్నాను.
ఒక విడ్డూరమైన విషయం మీతో చెప్పనా? ప్రియులార, చర్చిలోనే ఉన్నాం కానీ చర్చ్ అంటే ఏంటో అర్థం కావడం లేదు మనకు. ఒక ఆయన నాతో అంటాడు, అయ్యగారు మా చర్చి మేము కట్టుకున్నాం అన్నాడు. మీ చర్చి మీరు కట్టుకున్నారా? ఏసే అన్నాడు, నేను నా సంఘాన్ని కట్టుదని అన్నాడు. మీరు ఎట్లా కట్టినారు సంఘాన్ని అంటే, కావాలంటే చూడండి పలానా వీధిలో 3వ లైన్లో ఉంటుందండి, ఎంత పెద్దది కట్టామో అన్నాడు. ఒరే ఒరే ఒరే, వీడు అండర్స్టాండింగ్ మందిరం అన్నమాట. మందిరాన్ని ఏమంటున్నాడు? చర్చ్ అంటున్నాడు. ఏమంటే మందిరం చర్చి కాదండి, ఏమంటే మందిరంలో కూర్చున్న మనుషులు చర్చ్. అది మర్చిపోయింది క్రైస్తవ్యం. అంటే మేము చర్చి కట్టామంటే నువ్వు కట్టావా చర్చిని? దానికి ఒక ప్రాణం పెట్టావా? దాన్ని నువ్వు ప్రేమించినావా? వినండి ప్రియులారా, చర్చిని ప్రేమించిన వాడు ప్రభు, దానికి ఒక ప్రాణం పెట్టినవాడు ప్రభు, దాన్ని కట్టుకునేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ద మాస్టర్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ జీసస్ క్రైస్ట్ ఎలోన్. సంఘమునకు యజమాని ఎవరు అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఈ విషయం మీరు గమనించాలి. మరి మందిరంలో ఉన్న ఈ మనుషులే సంఘం అయితే ఇదేంటనంటే సంఘము కూర్చోవడానికి మందిరం మనుషులు కడతారు, సంఘాన్ని దేవుడు కడతాడు. ఈ రెండిటికి వ్యత్యాసం తెలియకపోతే వింటున్నారండి, చర్చినేమో గుడి అంటావు, గుడినేమో చర్చ్ అంటావు. నువ్వు అన్నయ్యలు, సేవకులు, మీరు తెలియని వారని నేను చెప్పడం లేదు, కొంచెం ఎవడు ఆలోచిస్తారని, మీ సంఘాన్ని ఆలోచింపజేస్తారని కొంచెం చెబుతున్నాను అంతే. ఒక ఆయన అన్నాను, మీ చర్చిలో ఎంతమంది సభ్యులు ఉంటారండి అని అంటే ఆయన అంటాడండి, మా చర్చిలో 200 మంది ఉంటారండి అన్నాడు. మీరు సరిగానే లెక్క పెట్టారా అన్నాను. కావాలంటే చూడండి 200 మంది ఉంటారన్నాడు. ఈ 200 మంది మారు మనసు పొందిన లేనంటే అది అనుమానమేనండి అన్నాడు. మరి 200 మంది ఎట్లా అయ్యారు చర్చ్ మెంబర్స్? ఏమండి మందిర సభ్యులు ఎవరంటే 200 మంది అను సరిపోద్ది. చర్చ్ సభ్యులు ఎవరంటే నాకు తెలియదని చెప్పు. ఎందుకంటే ఇందులో మారు మనసు పొందినవాడెవడో నువ్వు ఎంత లెక్కేసినా కొన్నిసార్లు నీకు తెలియకపోవచ్చు. కనుక నేనంటాను, సంఘ సభ్యత్వం దేవుడు దాని లెక్క చెప్పగలడు, మందిర సభ్యత్వం మనుషులు దాని లెక్క చెప్పగలరు. మందిరంలో ఎంతమంది ఉన్నారో మనుషులు లెక్కగట్టి చెప్పేయచ్చు, కానీ దేవుని సంఘం యొక్క సంఖ్య నేను చెప్పలేని కారణం ఏంటో తెలుసా? అందులో మారు మనసు లేకుండానే మారు మనసు ఉన్నట్టుగా నటించే వాళ్ళు ఉంటే నేనెట్లా చెప్పగలుగుతాను? అందుకనే వినండి ప్రియుల, చర్చ్ వేరు, చర్చి కూడుకునే మందిరం వేరు. మందిరాన్ని చర్చ్ అనడం అది ట్రెడిషనల్ ఐడియా. ఏమండి ఐడియా మనం తొలగించుకోకపోతే మన సంఘానికి మనం ఏమీ నేర్పియలేము. కాబట్టి నేను చర్చకు వచ్చిన కనీస అవగాహన కొరకు నేను తర్వాత లోకల్ అసెంబ్లీ లేక లోకల్ చర్చ్ కొరకు చెప్పాలి, తర్వాత లోకల్ చర్చ్ షెపర్డింగ్ గురించి చెప్పాలి, తర్వాత డిజిటల్ చర్చ్ ఎలాంటి విపత్తులు మనం తీసుకుని వస్తున్నాదో ఇవన్నీ మీకు చెప్పాలి. కనుక గ్రాస్ రూట్ లెవెల్లోని చర్చ్ గురించి కొంత అవగాహన కొరకు కొన్ని విషయాలు, ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 5 ప్రాముఖ్యమైన విషయాలకు 5 స్థలాల్లో కొన్ని స్క్రిప్చర్ పోర్షన్స్ నేను ఎంచుకోవలసి వచ్చింది కాన్ఫరెన్స్ కొరకు. మొదటి రిఫరెన్స్ చదువుతాను చూడండి. తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 15వ వచనం ఎట్లుంది? అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియచేయవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యున్నది. ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యున్నది. ఈ 15వ వచనపు వెలుగులో వినండి ప్రియ సోదరి స్నేహితులారా, ఏమంటే దేవుని సంఘం అంటే ఒక్కొక్క మాట చెప్తాను, రాసుకోండి, వివరణ ఇస్తాను. మీరు ఇలస్ట్రేషన్స్ కూడా మీరు బుల్లెట్ పాయింట్స్ లాగా రాసుకున్న సంతోషమే, తర్వాత మీ సంఘాలకు కూడా నేర్పించవచ్చు. కనుక వినండి, ఈ వచనం ప్రకారం దేవుని సంఘం అంటే ఏమిటి అనగా సత్యమునకు అది స్తంభమును అది ఆధారమునై ఉన్నది. అదేంటో చెప్పే ముందు కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఇస్తాను. వినండి. మొట్టమొదటి మాట, సంఘం అంటే ఏమిటనగా ఇది దేవుని ఇల్లు. దిస్ ఈజ్ హౌస్ ఆఫ్ గాడ్. అంటే ఇది కాదు సుమా ఒక ప్రజాగుంపు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి వాళ్ళ పాపముల విషయమై పశ్చాత్తాపం నుండి వాళ్ళ పునర్జన్మ అనుభవం కలిగిన వారై సంఘము లోపలికి వచ్చినటువంటి వారు ఎవరు అంటే వారు దేవుని ఇల్లు. దే ఆర్ హౌస్ ఆఫ్ గాడ్. ఏమండి, హెబ్రీ గ్రంథకర్త ఒక మాట అన్నాడు,
ఏమండి, కాంటెక్స్ట్ వేరైనా అర్థం అవడం కొరకు చెప్తున్నాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు అంటాడు, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకడి చేత కట్టబడును. చెప్పండి తర్వాత మాట. ఏమండి, సమస్తమును కట్టువాడు దేవుడే. మనం ధైర్యమును నిరీక్షణ వల్ల వచ్చిన ఉత్సాహమును తుదముట్టుకు చేపట్టినట్లయితే మనమే దేవుని ఇల్లు అన్నాడు. మన లోపల ఉన్న విశ్వాసాన్ని వింటున్నారా ప్రియమిత్రులారా? మన లోపల కలిగిన నిరీక్షణ బట్టి కలిగిన ఉత్సాహాన్ని తుదముట్టుకు చేపట్టినట్లయితే మనమే దేవుని ఇల్లు. మన సంఘం అనగా ఇది దేవుని ఇల్లు, ఇది హౌస్ ఆఫ్ గాడ్. ఇది గమనించవలసిన మొదటి మాట. రెండో మాట ఏంటంటే ఈ సంఘం దేవునికే చెందినది. ఎందుకని? దాన్ని ప్రేమించినవాడు ఆయనే, దాని కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయనే. ఆ కారణం చేత ఎవరి చర్చ్ బిలాంగ్స్ టు గాడ్. సంఘం ఎవరిది అంటే అది దేవునికే చెందినది. ఇది మనకు తెలియాల్సిన కీలకమైన విషయం. కొన్నిసార్లు మనుషుల యొక్క పేర్లు పెట్టి చెబితే మనిషిదైపోదా సంఘం. ఆ మనిషి ఆ సంఘమును ప్రేమించి దాని కొరకు ఆయన ఏమి సిలువలో రక్తం కార్చలేదు. ఎవడు ప్రేమించి రక్తం కార్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మీకు తెలిసిన వచనాలే, కాంటెక్స్ట్ వచ్చింది కనుక జ్ఞాపకం చేస్తున్నా. ఏమంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఇలా రాసి ఉంది ప్రియులారా, 27, 28 వచనాల్లో ఈ సత్యాన్ని మనం చూస్తాం. సంఘం దేవుని ఇల్లు, సంఘము దేవునికి చెందింది. మూడో మాట చెప్తాను, సంఘం కేవలం దేవుని పిల్లలకు మార్కు మాత్రమే అయ్యున్నది. సంఘం కేవలం దేవుని పిల్లల కొరకు మాత్రమే అయ్యున్నది. దేవుని పిల్లలు కాని వారు చర్చిలో ఏమండి సభ్యులు కాదు. ద మెంబర్స్ ఆఫ్ ద చర్చ్ ఆర్ బోర్న్ అగైన్ పీపుల్. పునర్జన్మ అనుభవం పొంది రక్షించబడినటువంటి దేవుని పిల్లలే సంఘ సభ్యులు. వినండి, మా అమ్మ నాన్న ఈ చర్చి సభ్యులండి అని, మందిరం గురించో లేక ప్రజా గుంపు గురించో అని మేము ఇందులో సభ్యులము అంటే మీరు ఎట్లా సభ్యులు అవుతారు? మీరు మారు మనసు పొందారా? లేదనుకుంటే బాప్తీసం పొందాం కదండి అంటే, బాప్తీసం కదా పక్కన పెట్టే ముందు నీవు హృదయంలో లోపల నీ అంతరంగంలో నీ పునర్జన్మ అనుభవం పొందావా అని అంటే దానికి సరైన జవాబు ఇవ్వలేని మనుషులు సంఘములో వారు సభ్యులుగా ఆధ్యాత్మికంగా పరిగణించబడరు. లెక్కగా పరిగణించబడితే పరిగణించబడవచ్చు. చర్చ్ మెంబర్షిప్ ఒక చీటీ కూడా రాసిచ్చి నీ దగ్గర నుంచి మెంబర్షిప్ పైసలు కూడా వసూలు చేయొచ్చు. చర్చ్ మెంబర్షిప్కి నేను పైసలు కట్టినంత మాత్రాన, వింటున్నారా, నా ఫ్యామిలీ అంతా ఈ చర్చ్ మెంబర్స్ అయినంత మాత్రాన నేను చర్చ్ మెంబర్ను అవుతాను అనుకోవడం అది మోసం. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఆ దిశగానే ప్రయాణం చేస్తున్నారు. కనుక వినండి ప్రియులారా, యోహాను సువార్త 1:12 ప్రకారం, అలాగనే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం యేసు దేవుని కుమారుడని విశ్వాసం ఉంచి ఆయన్ను అంగీకరించిన మనం దేవుని పిల్లలమైతేనే మనము సంఘ సభ్యులం. ఇంకా చెప్తాను వినండి ప్రియులారా, ఇంకో విషయం జ్ఞాపకం చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే సంఘం అంటే ఇది ఒక కుటుంబం. చర్చ్ ఈజ్ ఎ ఫ్యామిలీ. సంఘం ఒక కుటుంబం. కుటుంబంలో ఏముంటాయి? ఒకరి ఎడల ఒకరు ప్రేమలు చూపుకుంటారు. సంఘం అంటే ఈ ప్రజా గుంపు మధ్య ఒకరినొకరు ప్రేమ చూపించుకోవాలి. కుటుంబం అంటే ఒకరి ఎడల ఒకరు ప్రొటెక్షన్, భద్రతను కనపరుస్తారు. సంఘం అంటే ఒకరి ఎడల ఒకరు భద్రతను కనపరుచుకోవాలి. కుటుంబం అంటే ఒకరినొకరు పోషించుకుంటారు. సంఘం అంటే ఇందులో ఒకరినొకరు మనం పోషించుకోవాలి. సంఘం అంటే కుటుంబం అంటే కుటుంబంలోని వ్యక్తులు ఒకరినొకరు ఎడ్యుకేట్ చేసుకుంటారు. అలాగనే చర్చ్ అంటే ఒకరినొకరు ఇందులో ఎడ్యుకేట్ చేసుకోవాలి. కుటుంబం అంటే ఒకరి అభివృద్ధి ఒకరు కోరుకుంటారు, ఇందులో డెవలప్మెంట్ కనబడుతుంది. అలాగనే చర్చ్ అంటే కూడా ఒకరి అభివృద్ధి మరొకరు కోరుకోవాలి, చర్చిలో అభివృద్ధి కనబడాలి. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ డిసిప్లైన్స్ ఉంటాయి. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, చాలా డిసిప్లైన్స్ ఉంటాయి. అలాగే చర్చ్ అంటే కూడా ఇందులో డిసిప్లైన్స్ ఉంటాయి. అందుచేతనే చర్చ్ అంటే ఇది ఫ్యామిలీ. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, లవ్, అలాగనే ప్రొటెక్షన్, అలాగనే సస్టెనెన్స్, అలాగనే ఎడ్యుకేషన్, అలాగనే డెవలప్మెంట్, అలాగనే డిసిప్లైన్. ప్రియులారా, ఈ 6 ఉన్నదే ఫ్యామిలీ. ప్రతి కుటుంబంలో ఈ 6 ఉండాలి. ఏమంటే వ్యక్తిగతంగా మన కుటుంబాల్లో ప్రేమ, భద్రత, పోషణ, విద్య, అభివృద్ధి, క్రమశిక్షణ ఇండివిజువల్ ఫ్యామిలీలో ఉండాలి. కానీ చర్చ్ ఒక ఫ్యామిలీ కనుక నేను చెప్పిన 6 చర్చ్లో కనబడాలి. కాబట్టి అలా కనబడాలని బైబిల్ నేర్పిస్తుంది. కాబట్టి చర్చ్ అంటే ఇది ఒక కుటుంబం. సంఘం అనగా ఒక కుటుంబం.
మీరంత ఎక్కడ ఉన్నారా? సంఘం అర్థమైందా? ఏమండి గుడి కట్టి చర్చి కట్టాను అనకండి. ఏమండి తర్వాత చర్చ్ అంటే ఏమండి ఎందులో మనం ఉండాలో, ఎందులో మనం దీవించబడి మనం ఏమండి ఎదగాలో, ఇందాక సహోదరుడు ఆనంద్ చెప్పినట్లుగా, విజయ్ కుమార్ గారు చెప్పినట్లు క్రీస్తు స్వారూప్యంలోకి వచ్చేంత వరకు మనం ఏ ఫ్యామిలీలో ఉండాలో, ఆ ఫ్యామిలీలో ఏముండాలో తెలియకపోతే, ఆ ఫ్యామిలీలో ఏమనిపించాలో తెలియకపోతే, ఆ ఫ్యామిలీలో ఏమి సభ్యులమండి మనం? వల్లకాడు అంటే శూన్యమని మళ్ళీ ఏదో అర్థాలు తీయకండి. శ్రీకాకుళం ఉండని మర్చిపోకండి. అర్థమవుతుందండి? చర్చ్ అంటే ఏంటిది? ఫ్యామిలీ, ఇది ఒక కుటుంబం. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఒక సేవకుడు అన్నాడు, చాలా పెద్ద ఆయన, ఓల్డ్ మ్యాన్, ఒక ప్రీచర్ లండన్లో. ఆయన ఏమన్నాడు తెలుసా? నీ కుటుంబం దేవుని యొక్క చిన్న సంఘం అనుకో. ఏంటంటే నీ కుటుంబం దేవుని యొక్క చిన్న సంఘం అనుకో. నువ్వు ఏ సంఘములో సభ్యుడివయ్యావో ఆ సంఘం దేవుని యొక్క పెద్ద కుటుంబం అనుకో. నీ కుటుంబం దేవుని చిన్న సంఘం అనుకో. ఇంట్లో ఉన్నప్పుడు సంఘములో ఉన్నట్టుగా ఫీల్ అవు. నువ్వు సంఘములో కలిసి సభ్యులతో ఉన్నప్పుడు ఇది దేవుని యొక్క పెద్ద కుటుంబం, ఒక కుటుంబంలో ఉన్నట్టుగా సంఘములో ఉండు. ఈ రెండు అలవాటైతే సంఘాలలో తంటాలే ఉండవండి. ఈ రోజున తంటాలు పెరిగి, ప్రేమ చల్లారి, ఐకమత్యం అనగారి, సాక్ష్యం సన్నగిల్లిపోయి, వినండి, పరిశుద్ధత ఆమడ దూరం వెళ్ళిపోయింది. ఎందుకంటే చర్చిలో బతకడం అంటే ఏంటో ఈ రోజున సంఘస్థులకు అర్థమై చావట్లా. మనమే నేర్పలేకపోతున్నామని బాధేస్తున్నది. మనమే నేర్పించలేకపోయామా వీళ్ళకి అనిపిస్తున్నది. ప్రియులారా వినండి ప్రియులారా, ఇంకా చెప్తాను. చర్చ్ అంటే ఏంటో తెలుసా? ఇది దేవుని వ్యవహారాలు నడిచే స్థలం. ఇది ప్లేస్ ఆఫ్ ఏమండి గాడ్స్ బిజినెస్. ఇక్కడ దేవుని వ్యవహారాలు నడిచే స్థలం అండి సంఘం అంటేను. తర్వాత మాట చెప్తాను. సంఘం అంటే దేవునికి చేసే ప్రార్థనతో నడిపించబడేది. నీ హ్యూమన్ నాలెడ్జ్ బట్టి కాదు, నీకున్న అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ బట్టి కాదు, నీకున్నటువంటి టాలెంట్స్ని బట్టి కాదు సంఘం నడిపించబడేది. అది ప్రార్థనతో నడిపించబడేది సంఘం. మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. మరోమారు మీకు జ్ఞాపకం చేయమంటారా? సంఘం దేవుని ఇల్లు మొదటగా చెప్పాను. సంఘం దేవునికే చెందింది రెండో మాట చెప్పాను. సంఘం కేవలం దేవుని పిల్లల కొరకు మాత్రమే మూడో చెప్పాను. సంఘం అంటే ఇది కుటుంబం నాలుగో మాట చెప్పాను. సంఘం అంటే దేవుని వ్యవహారాలు నడిచే చోటు ఐదో మాట చెప్పాను. సంఘం అంటే దేవునికి చేయే ప్రార్థనతో నడిచేది సంఘం. ఇలాగ సంఘమును చూడడం మనకు రాకపోతే, యేసయ్య సంఘమును ప్రేమించినట్టుగా మనకు ప్రేమించడం చేత కాదు. యేసయ్య సంఘం కొరకు ప్రాణమే పెట్టాడు. నువ్వు ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు, కానీ నీ చోటేదో సంఘములో తెలుసుకొని బాధ్యతతో నమ్మకంగా బ్రతకడమైనా రావాలంటే సంఘం అంటే ఏంటో తెలుసుకోవలసిన అత్యవసరత ఉందని దేవుని దాసునిగా నేను మీకు తెలియచేస్తున్నాను. అటు తర్వాత ప్రియులారా, ఇది ఎవరి సంఘం అంట? ఇక్కడ చెప్తాను విండి. జీవమగల దేవుని సంఘం, చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్. ఇది ఎవరిది అంటే జీవము గల దేవుని సంఘం. ఎలాంటి వాడు ఈ జీవము గల దేవుడు? ఇలా జ్ఞాపకం చేస్తాను. దేవుడు సర్వశక్తివంతుడు, ఆల్ పవర్ఫుల్. తెలియంది కాదు మనకు. సంఘం అంటే ఆయన సర్వజ్ఞాని, ఆల్ నోయింగ్ గాడ్. ఇది మనకు తెలుసు. సంఘం అంటే సర్వప్రసన్నుడు, ఆల్ ప్రజెంట్. ఇది మనకు తెలుసు. ఏమంటే దేవుడు అంటే నిత్యుడు. ఇది మనకు తెలుసు. దేవుడు అంటే అన్చేంజింగ్, మార్పు లేనివాడు అని తెలుసు. దేవుడు అంటే వెరాసిటీ, సత్యసంధుడు అని కూడా మనకు తెలుసు. ఇవన్నీ తెలిస్తే ఈ సంఘం ఆయనదైనప్పుడు, ఈ సంఘం ప్రియుల ఆయనకే చెందిందైనప్పుడు ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన జోక్యం చేసుకుంటాడు అనే విషయం అర్థం కాక అందులో వేలిపెట్టి ఏదో చేద్దామనుకుంటారంటే వజ్జాల్లాగా. అది దేవుని మందసం దేవుడికి తెలియదా అండి? అది దేవుని మందసం, అది కింద పడిపోతుంటే ఆపుకునే శక్తి లేనివాడా దేవుడు? వినండి, మనకున్నటువంటి హ్యూమన్ ఇంట్రెస్ట్, మనకున్న మానవ ఆసక్తుల చేత దేవుని పనిని, దేవుని సంఘాన్ని హ్యాండిల్ చేయటంలో ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. ఎందుకనంటే ఇది జీవము గల దేవుంది. ఆయన సర్వశక్తివంతుడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వప్రసన్నుడు, ఆయన మార్పు లేనివాడు, ఆయన నిత్యుడు, ఆయన సత్యసంధత్వం కలిగిన వాడు. ఆయన సంఘమును కాపాడుకునే విషయంలో ఎవడు ఆయన చురుకుగానే పనిచేస్తాడు. మన సాధనాలుగా వాడబడదాం తప్ప మన తెలివితేటలు, మన జ్ఞానం, మన స్కిల్స్ ఉపయోగించి సంఘాన్ని ఏదో బాగు చేస్తామంటే నీ వజ్జాకు ఒక తమ్ముడు అవుతావు, నీ ఒక వజ్జాకు చెల్లి అవుతావు. అర్థమైంది అనుకుంటాను.
తర్వాత మాట మీతో చెప్పనివ్వండి, ఈ సంఘం అంట సత్యమునకు స్తంభం, అలాగనే సత్యమునకు ఆధారం అన్నాడు. ఏమంటే ఆధారం అంటే ఫౌండేషన్ ఆఫ్ ద ట్రూత్, సత్యమునకు పునాదే సంఘం. ఎందుకని అంటే సంఘం సత్యాన్ని కలిగి ఉంది గనక, ఏమంటే సంఘం సత్యాన్ని కలిగి ఉంది గనక, ఈ సంఘం సత్యాన్ని కాపాడేది గనక, వింటున్నారా లేదా? ఈ సంఘం ప్రియమైన మిత్రులారా సత్యాన్ని అర్థం చేసుకున్నది కాబట్టి, ఈ సంఘం సత్యం కొరకు పోరాడేది కాబట్టి, ఈ 4 కారణాల చేత ఏమంటే సంఘం సత్యమునకు అది ఆధారం. ద ఫౌండేషన్ ఆఫ్ ద ట్రూత్ ఈ చర్చ్. సత్యమునకు ఆధారమైన సంఘం నీలాంటోడు నమ్మి నీ చేతిలో పెట్టాడు ఏంటన్నయ్యా? సత్యమునకు ఆధారమైన తన సంఘాన్ని నీలాంటి దాన్ని నమ్మి నీ చేతిలో పెట్టాడేంటి? నాలాంటి వాడు అపనమ్మకస్తుడు, దౌర్భాగ్యుడు, బలహీనుడు నాలాంటోడు నమ్మి నా చేతిలో పెట్టాడేంటి ఆయన సంఘాన్ని? ఇది ఆలోచించుకొని సేవ చేస్తుంటే గుండె పగిలిపోతూ పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయాలతో దేవా కనికరించును ఆయన దేహి అనుకుంటూ ఆయన కృపను కోరుకుంటూ సేవ చేస్తాం. రాలిపోం మనం. ఈ రోజున సేవకుల దగ్గర కనబడే రాలుగాయతనం ఇంతంత కాదండి. సైకిల్ తున్నప్పుడు రాలిపోం, కానీ కారు వచ్చాక తెగ రాలిపోతుంటాం మనం. ఏమనుకోకండి, దండం పెడతా. చిరిగిపోయిన చొక్కా ఉన్నప్పుడు పెద్ద రాలిపోం, కానీ ఒంటి నిండా ఖరీదైన బట్ట ఉంటే అసలు మనల్ని ఆపేదెవడండి? పవన్ కళ్యాణ్ ఈ పాస్టర్ గారు ఆపేదెవడండి? ఆపేదెవడు మమ్మల్ని? ప్రియులారా వినండి, ఒక సేవకుడు అన్నాడు, తమ్ముడా నువ్వు సేవకు వచ్చినప్పుడు ఎలాగైతే ఉన్నావో ఏమన్నా నువ్వు చచ్చే వరకు అలాగే కనబడ్డానికి ప్రయత్నించి ఎచ్చులు చేయొద్దురా తమ్ముడు అన్నాడు. అంటూ ఆయన ఏమైనా ఇలస్ట్రేట్ చేశాడంటే నాకు ఆయన జ్ఞాపకం చేస్తాను వినండి. నువ్వు చెప్పులతో మొదలెట్టావనుకొని పరిచయం చచ్చేవరకు చెప్పులతోనే మిగిలిపో. అందుకే ఇప్పుడే టక్ చేసుకొని కొంచెం షూ వేసుకోవడం నేర్చుకున్నాడు ఆయన. అంటే ఉద్దేశం ఎలాగున్నామో అలాగే ఉండాలని కాదు ఉద్దేశం, కానీ దేవుడు తన రక్తం పెట్టి కొనుక్కున్న జీవము గల తన సంఘాన్ని మన చేతిలో పెట్టాడు. ఇది సత్యమునకు ఆధారం. ఇది సత్యమునకు ఆధారం. సత్యమును కలిగి ఉన్నది సంఘం, సత్యాన్ని కాపాడేది సంఘం, సత్యాన్ని అర్థం చేసుకున్నది సంఘం, సత్యం కొరకు పోరాడేది సంఘం. అటువంటి సంఘాన్ని నీ చేతిలో పెట్టాడు. నీ చేతిలో పెట్టాడు. నీలాంటి దౌర్భాగ్యుడి చేతిలో పెట్టాడు. నాలాంటి ఒక బలహీనుడి చేతిలో పెట్టాడు ఆయన. ఇది తలంచుకున్నప్పుడంతా కూడా ఎంత వినయభావంతో, ఏమండి పూర్ణమైన వినయభావంతో సంఘములో సేవకులుగా పనిచేస్తామో తెలుసా? అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, ఎక్కడ అహంకారానికి తావు లేదు. ఇక మన దగ్గర గర్వానికి తావు లేదు. ఇంకా విషయం ఏంటో తెలుసా? మేము సంథింగ్ అనుకోవడానికి తావు అసలే లేదు. వింటున్నారా? మనకు బొకేలు అక్కర్లేదు, మనకు పూలదండలు అక్కర్లేదు. వింటున్నారా ప్రియులారా? మనకు ఎవరు చప్పట్లు అక్కర్లేదు. మేము యేసుక్రీస్తు యొక్క దాసులం, వీఆర్ బాండ్ స్లేవ్స్, మా బతికింతే అని ఇరిగిపోతూ నలిగిపోతూ దేవుని కొరకు పనిచేస్తాం. ఇంతకు మించింది ప్రియులాది వేరుగా ఉంటుందనే విషయం మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. రెండో సంగతి చెప్తాను వినండి. ఇది సత్యమును ప్రకటించేది అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రొక్లమేషన్ ఆఫ్ ద ట్రూత్. సత్యమునొక స్తంభము అంటే సత్యమును ప్రకటించేదన్నమాట. సత్యమును ప్రకటించేది అని అర్థం. దేవుడు నీకు అప్పగించిన సంఘం సత్యమును లోకములో ప్రకటించడానికే పెట్టినాడు. ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నా. మన చుట్టూ ఉన్న సమాజం చెడిపోయి కనబడింది. నేరం ఎవరిది? నేరం ఎవరిదండి? మోడీది నేరమా? లేకపోతే చీఫ్ మినిస్టర్ది నేరం? ఎవరిది నేరం? సాధారణంగా వినండి, మనం కొంచెం బరితెగించి అమాయకంగానో అజ్ఞానంగానో రాజకీయ నాయకుల్లో మరొకరిలో తప్పుపడుతూ ఉంటాం. నేనంటాను, అది వాక్యం ఎరిగిన వాళ్ళు అస్సలు వాళ్ళు తప్పు పట్టకూడదు. మోడీ కాదు, ఒక చీఫ్ మినిస్టర్ కాదు సమాజం పాడవడానికి కారణం. సమాజం బాగోలేదు. నేరం ఎవరిదంటే సంఘముది. ఎందుకంటే సారహీనమైపోయిన ఈ సమాజానికి సారం ఇవ్వగలిగిన ఉప్పే క్రైస్తవ సంఘం అన్నాడు ప్రభు. మనకు తెలియని మాట, లోకమునకి మీరు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. సారహీనమైపోయిన సమాజానికి వినండి, సారం ఇవ్వగలిగిన ఉప్పే క్రైస్తవ సంఘం అయినప్పుడు అలాంటి సంఘం సరిగా లేదనంటే దానికి సేవ చేస్తున్న నిన్ను నిందించాలి. చుట్టూన సమాజం బాగులేదంటే మోడీని నిందించక మునుపు దేవుని సేవకుడమైన నిన్ను నిందించాలా, నన్ను నిందించాలా?
ఎందుకంటే సారం ఇవ్వగలిగిన ఉప్పు లాంటి సంఘాన్ని అలాగ మనం సిద్ధపరచలేనటువంటి బలహీనులం, దౌర్భాగ్యులమని మనల్ని మనం నిందించుకోవాలి. మనకున్న దౌర్భాగ్యం ఏంటో తెలుసా అండి? వాడు బాగులేడు, వీడు బాగులేడు, వాడిది నేరం, వీడిది నేరం, మేము మాత్రం కడగబడిన ముత్యాలం అనుకుంటాం, పందిలాగా పొరులాడుతూ కూడా. మేము ఎవరు కడగబడిన ముత్యాలం అనుకుంటాం మనం. అందుకనే నింద మన మీదగా వేసుకోం. ఏమంటే నింద ఎవరి మీదకో నెట్టేస్తాం. అది సెటానిక్ నేచర్. నిందను ఎవరి మీద తోసేయడం అది దెయ్యపు నైజం. అదే దేవుని పిల్లల నైజం కాదు. దేవుని పిల్లలు ఒప్పుకొని పశ్చాత్తాపడతారు, ఇది వీళ్ళ నైజం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. కనుక 1 తిమోతి 3:15 ప్రకారం సంఘమును గురించి పౌలు ఇచ్చినటువంటి ఆ ఒక్క వచనంలో ఉన్న హైలైట్స్ అవే. నేను 6 సంగతులు మీతో చెప్పాను. ఏమంటే తర్వాత 2 సంగతులు, ఏమండి ఆ స్తంభం అలాగనే అది పునాది అనే విషయం, ఆధారం అనేది కూడా చెప్పాను. సెకండ్ టెక్స్ట్ జ్ఞాపకం చేస్తాను రండి. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతాను. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు. చర్చ్ అంటే వినండి, క్రీస్తు కేంద్రీకృతమైనది. పేతురు యొక్క వేదాంతంలో, పెట్రోస్ థియాలజీలో చర్చ్ అంటే ఏంటనంటే వినండి ప్రియులారా, ఇది క్రీస్తు కేంద్రీకృతమైనది. అందుకే క్రీస్తు గురించి ఇన్ని మాటలు రాశారు. ఎవరి క్రీస్తు అంటే విసర్జించబడినవాడు. ఇక్కడ ఉన్నారా లేదా మీరంతా? ఎవరి క్రీస్తు? విసర్జించబడిన వారు. ఎవరండి విసర్జించిన వారు? ఆ రోజుల్లో ఇశ్రాయేలు విసర్జించారు, అటు తర్వాత సమస్త అన్ని జనులు కూడా విసర్జించారు. ఒక మాటలో చెప్పాలంటే ఎవరి క్రీస్తు అనంటే ఆయన మనుషుల చేత విసర్జించబడిన వారు. తన ప్రజలైన ఇశ్రాయేలు విసర్జించారు, అన్య జనాంగం కూడా తను విసర్జించారు. విసర్జించబడిన వాడు. రెండో మాట ఏంటో తెలుసా? ఆయన ఏర్పరచబడిన వాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారం జగత్తుకు పునాదులు వేయబడకపోరమే వధించబడిన గొర్రెపిల్లగా ఆయన ఏర్పరచబడి మీరు సంఘం కట్టబడ్డానికి ఆయన ఏర్పరచబడిన వాడు. ఇది రెండో మాట. అందుకే క్రైస్ట్ సెంటర్డ్ అన్నాం. వినండి, చర్చ్ ఈజ్ క్రైస్ట్ సెంటర్డ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పాల్సి వస్తున్నది. మూడో మాట ఇక్కడ ఏం రాస్తుందంటే ఆయన అమూల్యమైన వాడంట. ఇటండి అమూల్యమైన వాడు అంటే వెలకట్టలేము ఆయనకు. అమ్మా వింటున్నారా? అమూల్యమైన వాడు, ఆయనకి వెలకట్టలేము, అమూల్యమైన వాడు. మూడో మాట చెప్పాడు. నాలుగో మాట ఏమన్నాడనంటే ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచారో అలాంటి వారికి ఆయన అడ్డుబండయు అడ్డురాయిగా మిగిలిపోతాడు అని రాశాడు. అనేకులు దాన్ని తన్నుకొని తొట్టుపడతారు అని కూడా రాసేశాడు. 7వ వచనంలో అది ఉంటుంది. కనుక చర్చ్ అంటే ఇది క్రైస్ట్ సెంటర్డ్, నాట్ మ్యాన్ సెంటర్డ్. మనిషి కేంద్రీకృతమైనది కాదు సంఘం, ఇది క్రీస్తు కేంద్రీకృతమైనది అనేది మనం తెలుసుకోవాలి. అయితే అటువంటి యేసు మనుషుల చేత విసర్జించబడిన, దేవుని చేత ఏర్పరచబడిన అమూల్యమైన, వింటున్నారు కదూ, చివరికి విశ్వసింపని వారికి అడ్డుబండి అడ్డురాయి అయిన ఆ యేసుక్రీస్తు ఆయన కేంద్రం అయితే, ఆయనే పునాది అయితే, ఆయనే కార్నర్ స్టోన్, ఆయనే క్యాప్ స్టోన్, ఆయనే మూలరాయి, ఆయనే తలరాయి. మూలరాయి అంటే లోపల ఉంటుంది, కనబడదు. తలరాయి అంటే బిల్డింగ్ కట్టడం అయ్యాక చివరిలో పెట్టేదే తలరాయి. తలరాయి యేసు ప్రభువే, మూలరాయి కూడా యేసు ప్రభువే. కనుక అటువంటి యేసు మీద సజీవమైన రాళ్ళబలే ఉండి మనం కట్టబడాలట. చర్చ్ అంటే అది. క్రీస్తేమో ముఖ్యమైన మూలరాయి, తలరాయి అయి ఉండగా ఆయన మీద వినండి సజీవమైన రాళ్ళబలి ఉండి కట్టబడుతున్నాము అన్నాడు. ఇవంటే కట్టబడాలి. అన్ని రాళ్ళు ఒకలా ఉండవు. ఎక్కడ ఉన్నారా లేదా? స్వామి రాయి భలే కరుకు. దాని పక్కన వింటున్నారా, దాని పక్కన ఉన్నటువంటి ఆనంద విజయ్ కుమార్ రాయ్ నునుపు అనుకోండి. నా కొరకు ఆయన గొరకైన అవ్వాలి, లేక ఆయన కొరకు నేను నునుపైన అవ్వాలి. ఇద్దరం పక్కపక్కన ఉంటే అవ్వదు, కట్టబడలేము. బేల్దారు పని చేసే వాళ్ళకి, తాపి పనులకు బాగా తెలుస్తుందండి. 2 రాయిలు పెట్టినప్పుడు కరుకు రాయి కొరకు ఒక రాయిని కరుకన్నా చేస్తాడు, లేదా నునుపు రాయి కొరకు మరొక రాయిని నునుపన్నా చేస్తాడు. మేము అలాగే ఉంటాం, మేము చెక్కబడం. మమ్మల్ని తాపీతో కొట్టొద్దు, మమ్మల్ని మొక్కలు చెయ్యొద్దు అంటే నువ్వు బిల్డింగ్లో ఉండలేవు, నువ్వు బిల్డింగ్లో ఉండవు.
సంఘం అనే దగ్గర అందరూ ఒకలాగా ఉండరు. నీ మెచ్యూరిటీ లెవెల్ వేరే ఉంటుంది, మరొక సహోదరుడు మెచ్యూరిటీ లెవెల్ వేరే ఉంటుంది. నీకున్న అండర్స్టాండింగ్ ఒకలాగా ఉంటుంది, మరొకళ్ళకున్న అండర్స్టాండింగ్ ఒకలాగా ఉంటుంది. ఈ దేవుడు విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగిన మనుషుల్ని ఒక సంగమగా చేస్తుంటున్నప్పుడు నీలో కరుకుంటే నునుపు కొరకు నునుపైపో, ఒకవేళ నీలో నునిపే ఉంటే కరుకు కొరకు నువ్వు కరుకైపో, సెట్ అవుతావు. అప్పుడు వచ్చి బిల్డింగ్లో కట్టబడే వాళ్ళే సంగమలో ఉన్న వాళ్ళు. తర్వాత మాట జ్ఞాపకం చేస్తాను. అలా కట్టబడి ఏమైపోతున్నారట? ఆత్మీయ మందిరం అవుతున్నారట. చర్చ్ అంటే స్పిరిచువల్ టెంపుల్. ఏమండి, సంఘం అంటే ఇది ఆధ్యాత్మిక మందిరం. ఈ మందిరములో ఉన్న సభ్యులంతా కలిసి వీళ్ళు పరిశుద్ధ యాజకులుగా ఉండి ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి అన్నది పేతురు యొక్క వేదాంతంలో చర్చి మీద ఉన్నటువంటి అవగాహన. నాతో ఉన్నారా మీరంతా? చర్చిని ఎలాగనుకుంటున్నామా? ఈ చర్చి కేంద్రం ఎవరని అనిపించింది? మా ఫౌండర్స్ అండి, మా ముత్తాతలండి. నీ ముత్తాతలు తగలయ్యా. సరే, వాళ్ళు ఉండి పనిచేస్తే చేశారు, వాళ్ళు అభినందిద్దాం, గౌరవిద్దాం, వాళ్ళని బాగా పొగుడుదాం పొగడాల్సి వచ్చినప్పుడు. కానీ చర్చికి వాళ్ళు ఫౌండర్ అనుకుంటామేంటండి? వాళ్ళ సంఘానికి కేంద్రం కానే కాదు, కానే కాదు, కానే కాదు. క్రీస్తు దీనికి కేంద్రం. ఆయన సజీవమైన రాయి అయితే మనం సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆయనతో కలిసి మనం, వినండి ప్రియులారా, ఏమండి, కలిసి కట్టబడుతున్న ఆత్మీయ మందిరమే దేవుని సంఘం. ఎందుకంటే నీకు చెప్పలేను. ఏమండి, పౌలేమన్నాడు అంటే వినండి, సంఘం దేవుని ఇల్లు. పేతురేమంటున్నాడు? సంఘం దేవుని మందిరం. అర్థమైందా మీకు? ఏది మీకు అప్పగించబడిందో సేవకులుగా మీ చేతికి? మర్చిపోకండి, సువార్త మీది కాదు, సంఘము మీది కాదు. ఏమండి, ఇవన్నిటికీ మనం యజమానం ఎప్పుడూ కాదు, కేవలం గృహ నిర్వాహకులమైన ఆలోచన ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ఇలాంటి మనలాంటి వాళ్ళకి ఆయన అప్పగించినందుకు కృతజ్ఞతతో ఆయన సేవించాలే తప్ప మనం ఎన్నడూ అహంకారం కానే కారాదని గమనించాలి. మూడో సంగతి చెప్తాను, వినండి. ఇది లోకా భాషలో సంఘం అంటే ఏంటి అపోస్తలుల కార్యాల్లో ఆయన విపులంగా చెప్పినాడు కనుక నేను కొంచెం డీటెయిల్గా త్వరగా చెప్పి ముగింపుకు వస్తాను. చర్చ్ అంటే ఏమిటి అనంటే, సంఘం అనగా ఏమిటంటే పునర్జన్మ నుండి నమ్మకంగా ఉండే ఎదిగే వారి గుంపే సంఘం. రీజనరేటెడ్ పీపుల్, ఫెయిత్ఫుల్ పీపుల్, ఎవడ గ్రోయింగ్ పీపుల్, అలాంటి మనుషుల గుంపే సంఘం. లోకా భాషలో మీరు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంగానే మీరు చదివితే ఈ పునర్జన్మ నుండి నమ్మకంగా ఉండి ఎదిగేవారి గుంపును గురించి ఆయన వరుసగా ఇట్లా చెప్తాడు. మొట్టమొదట వాళ్ళకి సువార్త ప్రకటించబడింది. సువార్త ప్రకటించబడగా వినండి, రెండవ మాట, సువార్తను బట్టి వాళ్ళు ఒప్పించబడ్డారు. అపోస్తలుల కార్యం 2:37లో ఏమండి, పేతురు దగ్గరికి వచ్చి అంటారు, అయ్యలారా మమ్మల్ని ఏమి చెయ్యమంటారు అని వాళ్ళు అడిగారు. చూశారు, ఎందుకో తెలుసా? వాళ్ళ హృదయాలు పొడవబడ్డాయట. ఆ కారణం చేత యేసును మీరు సిలువేసి చంపారు, దేవుడు ఆయన లేపాడు, మేము దాని సాక్షులము అని పేతురు ఇచ్చిన సువార్త విని సువార్త ప్రకటించబడగా, సువార్త బట్టి వారు ఒప్పించబడగా, మూడవ అనుభవం వారు మారు మనసు పొందారు. మారు మనసు పొందారు. ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత మిత్రులారా, వారు మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మం ఉంది. తర్వాత శిష్యులుగా మారి అపోస్తలుల బోధ వింటూ తోటి పరిశుద్ధులతో సావాసం చేస్తూ, ఏమంటే రొట్టె విరుస్తూ సావాసం చేస్తూ, ఏమంటే ప్రార్థనలో ఎడతెగకుండేటువంటి ఫెయిత్ఫుల్ పీపుల్, వాళ్ళు చర్చ్ అంటే. ఇది లోకా యొక్క ఏమండి వేదాంతం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇవన్నీ ఎందుకు గుర్తుండాలో తెలుసా? డిజిటల్ చర్చ్ దగ్గరకు వచ్చేసరికి ఇవన్నీ నేను పరిగణలోకి తీసుకుని వస్తాను. అందుకే అవన్నీ విషయాలు మీతో చెబుతున్నాను. వినండి, సువార్త ప్రకటించబడాలా, సువార్తను బట్టి వ్యక్తులు ఒప్పించబడాలా, ఒప్పించబడినటువంటి మనుషులు మారు మనసు పొందాలా, మారు మనసు పొందిన వాళ్ళ బాప్తిస్మం నుండి శిష్యులుగా మారి బోధ నేర్చుకుంటా సావాసం చేస్తూ రొట్టె విరుస్తూ చివరికేమో ప్రార్థనలు చేయటంలో ఎడతెగక ఉన్న వాళ్ళే. అలాంటి ప్రజా గుంపు ఏమన్నా సమూహమే చర్చ్. ఇప్పుడు చెప్పండి, నీకు అప్పగించబడిన చర్చి అదే సంఘం, ఆ మనుషులు పునర్జన్మ నుండి నమ్మకంగా ఉండి ఎదుగుతున్న గుంపేనా వాళ్ళు?
ఆ దిశగా వాళ్ళు రావడానికి సువార్తను ప్రకటించి వారి పాపముల చేత ఒప్పించబడినట్లుగా వాక్య సత్యాలను మోమాటం లేకుండా రాజీ లేకుండా చెబుతా చివరికి వాళ్ళు ఒప్పించబడిన తర్వాత మారు మనసు అనుభవంలోకి నడిపించబడి తరువాత నడవలసిన ప్రక్రియలన్నీ నీతో కలిసి నడుస్తూ బాప్తిసం నుండి శిష్యులుగా మారి ఈ ప్రక్రియలన్నీ వారి జీవితం నడుస్తున్నాయా? అపోస్తలుల కార్యం 2:42 దాన్ని కలుపుకొని చదవండి. ఇది చర్చ్ అంటే. సంఘమనగా దేవుని ఇల్లు, సంఘమనగా జీవమగల దేవుని మందిరం. సంఘం అంటే పునర్జన్మ నుండి నమ్మకంగా ఉండి ఎదుగుచున్న వారి గుంపు. మూడో విషయం చెప్తాను వినండి. సంఘం అంటే పవిత్రపరుచుకునే సమూహం, పర్జింగ్ సొసైటీ. తాము పవిత్రపరచుకునే ఒక సమూహం అండి. దీని కొరకు బైబిల్లో ఒక టెక్స్ట్ మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 4వ సంగతి చెప్తున్నాను, ఇంకొకటే మిగిలింది, నా టైంలో ముగించేస్తాను, బాగా వినండి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చదువుతాను చూడండి. 6 నుంచి 7 వచనాలు ఎలాగున్నాయి. మీరు అతిశయపోవటం మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియు చేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనక కొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారేయండి. ఇంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువు వధించబడెను. ప్రియుల 2 వచనాల్లో పర్జింగ్ ఎక్స్పీరియన్స్, పవిత్రపరుచుకునే అనుభవాలు మనం ఇక్కడ చదువుతాం. ఏమిటంటే ఆ కొరింథీ చర్చిలోనే జారత్వం ఉందట. ఏమిటబ్బా ఈ జారత్వం అంటే, ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అంటే వీళ్ళ అమ్మనని కాకపోవచ్చు, వాళ్ళ తండ్రికి ఒప్పత్తిని ఉందేమో. రూబేనులాగా ఎవడో పాడు పని చేస్తున్నాడు సంఘంలో, వాడు తండ్రి భార్యనే ఉంచుకున్నాడట. అలాంటి వాడిని ఇంకా ఉండనిస్తున్నారేంటి? సంఘం అంటే పవిత్రపరుచుకునే ప్రజల సమూహం కదా, మీరు పవిత్రపరచుకోరా? ఇప్పుడు చెప్తాను వినండి. పవిత్రపరచుకోవడం అనేది ఇది ఒక బలమైన ఆదేశం. పర్జింగ్ ఈజ్ స్ట్రిక్ట్ ఆర్డర్. జీవము గల దేవుని సంఘం అది పవిత్రంగా ఉండడానికి పవిత్రపరచుకోవడం అనేది స్ట్రిక్ట్ ఆర్డర్. కానీ చాలామంది సేవకులు వీళ్ళకి ఒక దెయ్యపు భాష వస్తుంది. మనకు వచ్చిన దెయ్య భాష ఏంటో చెప్పమంటారా? ఇక్కడ ఉన్నారా లేదా? నాకు అనుమానం వస్తుంది. అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? విజయ్ అర్థమవుతుందా? మన దెయ్య భాష ఏంటో చెప్పనా? సేవకుల దెయ్యం భాష పర్వాలేదు. ఏంటి బాబు దెయ్యం భాష? పర్వాలేదు. అరే ఒక అపవిత్రత లోపలికి వచ్చేస్తున్నది, అపవిత్రమైన కార్యాలు జరుగుతున్నాయి, వాక్య సత్యం నుంచి తొలగిపోతున్నారు, అలాంటి వాళ్ళు పెరిగిపోతున్నారు. అయినా రెవ్వంతైన నొప్పి లేకుండా నీ దగ్గర వినబడే డైలాగ్ ఏంటో తెలియదు. ఇట్స్ ఓకే, నీ వాళ్ళ కాడు ఓకే, పర్వాలేదు. అది ప్రభు రక్తం పెట్టుకుంటే కొనుక్కొచ్చిన వ్యవస్థమ్మా. నువ్వు పర్వాలేదని తీసి పడేస్తే అలాగా నమ్మి నీ చేతిలో పెట్టినంత మాత్రం పర్వాలేదంటావే? దాన్ని పవిత్రపరచవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ సేవకుడుగా నీకు నాకుంది. దేవునాత్మ సహాయంతో దాన్ని పవిత్రపరచుకోవలసిన మనం పర్వాలేదని వదిలిపెడితే ఎట్లా? అందుకని పర్జింగ్ ఈజ్ ఏ స్ట్రిక్ట్ ఆర్డర్. మొదటి మాట చెప్పాను. రెండవ మాట ఈ వచనాల ఆధారంగా చూసుకుంటే పవిత్రపరచుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. సంఘం ఆరంభించిన నాటి నుంచి ప్రభు దగ్గరకు ఆ సంఘాన్ని తీసుకుని వెళ్ళి దేవుని ఎదుట నిలబడే ఒక రోజు వస్తుంది. ఆ రోజు వరకు పవిత్రపరచుకుంటూనే పనిచేయాలి. మేము సేవ మొదట్లోనండి ఒకడు తప్పు చేస్తే తొక్కలు తీసేసానండి అన్నాడు. మరి ఇప్పుడేం చేస్తున్నాం అన్నాను. నన్ను తొక్కలు అతికిస్తున్నాడు. మళ్ళీ నమ్మిన మొదట్లో సేవ పెట్టిన మొదట్లోనంట ఎవడైనా సరిగా తొక్కలు తీసేసానండి అంటున్నాడు గర్వంగా. మరి మీ సంఘంలో ఇలాంటి మాటలు వినబడుతున్నాయండి మీ సంఘం గురించి, మరి ఇప్పుడేం చేస్తున్నారన్నంటే ఏం చెప్తాం బ్రదరు, ఈ మనుషులు ఇంతే, తొక్కలు అంటిస్తున్నాడు, మళ్ళీ తీసిన తొక్కలు అంటిస్తున్నాడు. నీకు అప్పగించబడిన సంఘం నువ్వు ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళి క్రీస్తు ముందు ఒక రోజు ప్రజెంట్ చేసే రోజు వరకు దాన్ని పవిత్రీకరించడం అనే ప్రక్రియ నిరంతర ప్రక్రియ. దానికి ముగింపు లేదు. నువ్వన్నా చావాలా లేదా ఏసన్నా రావాలి, ఆయన దగ్గరకు నీ సంఘాన్ని పట్టుకుని వెళ్ళి ప్రజెంట్ చేయాలి. అందుకే ఇది ఇవ్వండి ప్రాసెస్. ఇది చచ్చే వరకు జరగవలసిన నిరంతర ప్రక్రియ పవిత్రీకరించుకోవడం. చివరిది ఏంటనంటే, వింటున్నారా ఈ మాట, కష్టతరమైన చర్య, స్ట్రిక్ట్ ఆర్డర్. ఇది ఏమంటే స్ట్రాంగ్, స్ట్రిక్ట్, అది చాలా బలమైన ఆదేశమే. ఇది కష్టతరమైన చర్యే. సేవకుడుగా కొన్ని డిసిప్లిన్ యాక్షన్స్ తీసుకుంటున్నప్పుడు అసత్యం ప్రబలిపోకుండా సత్యమును నిలబెట్టడం కొరకు నువ్వు తంటాలు పడవలసి వచ్చినప్పుడు వింటున్నారు కొన్ని కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది.
నువ్వు సంసిద్ధమేనా? అలాగైతేనే నువ్వు గాడ్ సర్వెంట్. దేవుడు నీకు నాకు అప్పగించబడిన సంఘానికి మనం సేవకులం. ఇది ప్రియులారా పౌలు భక్తుడు కొరింథీయులతో సంఘము దాని యొక్క జీవనాన్ని గురించి మాట్లాడిన మాట. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చివరి మాట ఏంటో తెలుసా? మళ్ళీ పౌలే చెప్పాడు. చర్చ్ అంటే ఏంటంటే వినండి, ప్రతి సభ్యుని పరిపూర్ణులుగా చేసేది సంఘం. లోపలికి వచ్చిన ప్రతి వ్యక్తిని పరిపూర్ణులుగా చేసేది సంఘం. చదువుతాను కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం చదువుతున్నాను చూడండి మిత్రులారా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం ఇలా 28వ వచనం ఇలా రాసింది, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనిషిని బుద్ధి చెప్పుతూ ప్రతి మనిషిని బోధిస్తూ ఆయనను మేము ప్రకటిస్తున్నాము. చర్చ్ అంటే ఏంటనంటే ప్రతి మనిషిని పరిపూర్ణునిగా చేసే ఒక గొప్ప వ్యవస్థ సంఘం. అందుకని సంఘములో పౌలు అంటాడు, సంఘం అలాగా ఉన్న సంఘములో ఉన్న ప్రతి మనుషుడు ఆ పరిపూర్ణతలోకి రావడం కొరకు మేము 3 రకాల సేవలు ఎంచుకున్నాం. ఫస్ట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ కౌన్సిలింగ్, బుద్ధివాక్యాలు చెప్తాం మేము. దీనికి మీరు అపోస్తుల కార్యం 20:31 కలపండి. నేను 3 సంవత్సరాలు ఇంటెంటను బహిరంగంగాను కన్నీళ్లు విడుచుచు మీకు బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకోండి. 3 years కన్నీళ్లు కారుస్తూ బుద్ధి చెప్పాడంట. ఒక వారం 2 రోజులు ఒకటి బుద్ధి చెప్పా, వినకపోతే చెల్లు నీకు నాకు సంబంధం లేదు, మా చర్చికి రావద్దు. ఎన్ని రోజులు బుద్ధి చెప్పావు? 2 రోజులు బుద్ధి చెప్పావు. వాడు వినకపోతే ఏమన్నావు? నీకో మాకో సంబంధం లేదన్నావు. మళ్ళీ మా ముందుకు వచ్చి ఏం చెప్తావు అంటే మాలాంటి వాళ్ళ ముందు సేవకుల దగ్గర వచ్చి ఎంత చెప్పినా వినరు బ్రదరు, అందుకే చెల్లు కొట్టాను. తూచ్ ఏం కొట్టారంటే వాడికి ఇవ్వండి 2 సార్లు నేను చెప్పారట, వాడు వినలేదంటే ఏం కొట్టారు వాడికి? తూచ్, నీతో పని లేదు. నాకు అందుకని విలియం బూత్ గారు చెప్పే మాట నచ్చుద్ది. విలియం బూత్ గారు ఏమన్నారంటే సంఘములో ఎవడైనా వినకపోతే ఎవడైనా మారకపోతే ట్రై విత్ టీయర్స్, కన్నీళ్లతో ప్రయత్నం చేయవయ్యా. ట్రై విత్ టీయర్స్, కన్నీళ్లతో ప్రయత్నం చేయి. వాళ్ళ కొరకు కన్నీరు కార్చనం రాలేదు కానీ ఒకసారి బుద్ధి చెప్పాడంట, మారలేదట, వదిలేశాడంట వాడిని. ప్రభు నమ్మి నీ చేతికి అప్పగించాడు. వాడు నీ చేతిలో ఉండకపోతాడు, పాడైపోతాడు, నిత్య నరకానికి వెళ్తాడని నిన్ను నమ్మి నీ చేతిలో పడితే తూచుకొట్టావేంటి వాడికి? బుద్ధివాక్యాలు చెప్పినప్పుడు ఏడుస్తూ చెప్పు. బుద్ధివాక్యాలు చెప్పినప్పుడు ఏడుస్తూ చెప్పు. నీ కన్నీళ్ళు కొంచెం వాడి ముందు ఒలికించు. దైవజనుడు రిఫార్మర్ అగస్టిన్ లాగా వాళ్ళమ్మ కన్నీటిలో క్రీస్తు వరకు కొట్టుకొని వచ్చినట్లుగా నీ కన్నీటిలో బుద్ధి లేనోడు క్రీస్తు దగ్గర కొట్టుకొని వచ్చేలాగా కన్నీళ్లతో బుద్ధి మాటలు చెబుతావా? మనకు అర్థం కాలేదండి మినిస్ట్రీ. ఆదివారం లెక్చర్ దంచాం, సోమవారం నుంచి శనివారం వారం మన పనిపాట్లు చేసుకున్నాం, మా చర్చ చాలా బాగుండాలనుకుంటాం. ఏం బాగుంటుంది? లెక్చరర్ గారితో అవ్వదు. వింటున్నారా? సీఈఓల వల్ల అవ్వదు. వినండి, ఈ రోజున చాలామంది సీఈఓలు అయ్యారు, లెక్చరర్లు అయ్యారు. గాడ్ సర్వెంట్స్ కాదు, ప్రీచర్స్ కాదు, పాస్టర్స్ కాదు. బుద్ధివాక్యాల పరిచర్య. తర్వాత బోధిస్తున్నాను అన్నాడు. సంఘం ఇందులో ఉన్న ప్రతి వ్యక్తి పరిపూర్ణుడు కావాలనికి అందులో టీచింగ్ జరగాలి. టీచింగ్ పెడుతున్నాను ఇక్కడ, టీచింగ్ తర్వాత క్రీస్తును ప్రకటిస్తున్నాను, ప్రీచింగ్ పెడుతున్నాను ఇక్కడ. ప్రీచింగ్ జరిగినప్పుడు ఎవరు కిందోలు ఎవరు మాట్లాడకపోవచ్చు, కానీ టీచింగ్ జరిగినప్పుడు అవతల వారు కూడా మాట్లాడతారు. మనం కలిసి చర్చించుకుంటాం, నేర్చుకుంటాం. కౌన్సిలింగ్, టీచింగ్, ప్రీచింగ్, బుద్ధివాక్యాల పరిచర్య, బోధనా పరిచర్య, వాక్య ప్రకటన పరిచర్య, ఈ 3 నేను అందిస్తూ నేనేం చేస్తున్నానో తెలుసా? ప్రతి మనిషిని సంపూర్ణునిగా చెయ్యాలి. సంఘం అంటే ఇందులో ఉన్న ప్రతి సభ్యుని పరిపూర్ణునిగా చేసుకునే వ్యవస్థ ఇది. ఇందులో ఉన్న ప్రతి వ్యక్తిని పరిపూర్ణునిగా చేసుకునే వ్యవస్థ అది. చివరకు 2 questions అడిగి నేను ముగించేస్తాను. వింటున్నారనుకుంటున్నాను ప్రియులారా, కనుక వినండి. 2 ప్రశ్నలు. సమస్త జనులను ఆశీర్వదించడానికి భూమి మీద దేవుడు ఉంచిన ఏకైక వ్యవస్థ సంఘమే. భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదించబడ్డానికి దేవుడు భూమి మీద ఉంచిన ఏకైక వ్యవస్థ క్రైస్తవ సంఘమే. ఈ విషయం నీకు అర్థమైందా? అలాంటి వ్యవస్థ నీ చేతిలో దేవుడు పెట్టాడని నువ్వు సేవకుడుగా గమనించావా? 2వ మాట, ఈ సంఘములో నీ యొక్క పాత్ర అర్థవంతంగానే సేవకుడుగా నిర్వహించావా? ఇది దేవుని ఇల్లుగా చూడడం వచ్చిందా? ఇది దేవుని ఆత్మీయ మందిరంగా చూడడం వచ్చిందా?
ఇది పునర్జన్మ నుండి ఎదుగుచున్న అవినండి నమ్మకంగా ఉండే ప్రజా గుంపని నీకు అర్థమైందా? ఇందులో ఉండేటువంటి వారంతా పవిత్రీకరించుకోవాలి, ఇది పవిత్రపరుచుకునే సమూహం అని నీకు అర్థమైందా? ఇందులో ఉన్న వాళ్ళంతా పరిపూర్ణులు అవ్వాలి, అందుకొరకే ఇది సంఘం, ప్రతి వ్యక్తి పరిపూర్ణుడు కావాలి చర్చలో అనేటువంటి ఆరాటంతోనే సేవకునిగా పనిచేస్తున్నావా? ఏమండి, ఈ చర్చ నీకు అర్థం కాకపోతే దేవుడు నీకు అప్పగించిన లోకల్ చర్చ్ అర్థం కాదు. లోకల్ చర్చ్ నీకు అర్థం కాకపోతే నీ పాస్టల్ మినిస్ట్రీ అర్థం కాదు. నీ పాస్టల్ మినిస్ట్రీ అర్థం కాకపోతే ఈ భయంకరమైన దుష్ట దినాల్లో ఈ కార్పొరేట్ సెక్టార్ వచ్చిన తర్వాత కార్పొరేట్ మెంటాలిటీతో ఏమండి భయంకరమైన ఏమండి సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని డిజిటల్ ఏజ్లో మనం సేవకులుగా మన సంఘాలని అంత అర్థవంతంగా మనం కాపాడుకోలేం. కనుక నేను ఫౌండేషన్ చెప్పాను, మిగిలింది సాయంత్రం వరకు చెప్తాను. కనుక విన్న విషయాలు అర్థం చేసుకొని దేనికి నువ్వు సేవకుడవు, ఎందులో నువ్వు సభ్యుడవు, నీ పాత్ర ఏంటి, నువ్వు ఎందులో ఉన్నావో అర్థమైందో లేదో ఆలోచించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని మనం బ్రేక్ తీసుకుంటాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ఒక్క 2 నిమిషాల సమయం తీసుకుంటారా? మౌనంగా కూర్చొని సంఘం తిరిగి పునరుద్ధరించబడవలసిన సమయం వచ్చింది. దాని కొరకు జరగవలసిన రిఫార్మేషన్, సంస్కరణలు జరగాలి. అది జరగాలంటే నీవు నీ సంఘం వ్యక్తిగతంగానే ఉజ్జీవింపబడాలి. అందుకొరకు నువ్వు దేవుని వాక్యం తట్టే తిరగాలి. వాక్యములో ఉన్న సత్యాన్ని స్వాగతిస్తావా? వాక్యమందున్న సత్యము కొరకు పనిచేస్తావా? వాక్యమందున్న సత్యము కొరకు పోరాడతావా? వాక్యమందున్న సత్యము కొరకు సాక్షిమవుతావా? అలా అయితే దేవుడు నీకు అప్పగించిన సంఘాన్ని అర్థం చేసుకో. కుటుంబం కూలింది, మానవ ప్రభుత్వము కూలింది, కానీ 2000 సంవత్సరాలుగా సంఘం మిగిలింది. ఇటువంటి సంఘం ప్రపంచమంతా వ్యాప్తి చెందడానికి సేవకుడవైన నీకు తన సంఘాన్ని నమ్మి అప్పగించాడు. అటువంటి సంఘం ఏంటో గ్రహించక, ఆ సంఘములో చేయవలసిన పనేంటో తెలుసుకోక, గాలికే సేవకొచ్చానన్నట్టుగా, గాలికే పనిచేస్తున్నానన్నట్టుగా గాలి సేవకులుగా బ్రతకడం అన్నలారా తమ్ముళ్ళు, ఇది మనకు సబబు కాదు. ప్రభు మన ఇళ్ళ కనికరం చూపాలి. కనుక సంఘాన్ని అర్థం చేసుకుని అందులో మన పాత్రను సరిగా పోషించి భూమి మీద మన జీవితాలను సేవకులుగా ధన్యం చేసుకుందాం. అలాంటి కృప కొరకు వేడుకుందాం.